జీవపు వెలుగు నీవైతివి. నాదు కష్ట సమయంబులలో, నాదు కష్ట సమయంబులలో ఆశ్రయ దుర్గమైతివి, ఆశ్రయ దుర్గమైతివి. నాదు కాపరివై జీవ మార్గములో నడిపితివి. నాదు కాపరివై జీవ మార్గములో నడిపితివి. నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్, నా హృదయారా నిన్నే గణపరతున్. నా నిరీక్షణకు ఆధారం నీవే, నా నిరీక్షణకు ఆధారం నీవే. ఎల్ల కాలం నిన్నే ఆరాధింతున్, ఎల్ల కాలం నిన్నే ఆరాధింతున్. నా ప్రాణ ప్రియుడా అలలు నన్ను ముంచదుచినను, పలుడేసు భయపడ వాదనేను. అలలు నన్ను ముంచదుచినను, పలుడేసు భయపడ వాదనేను. తల్లుడిలాడినను స్థిరపరచే నన్ను, తల్లుడిలగుండా స్థిరపరచే నన్ను. తన సాక్షిగా నిలిపే, తన సాక్షిగా నిలిపే. సజీవ యాగముగా నన్నే నీకు అర్పించెదన్, సజీవ యాగముగా నన్నే నీకు అర్పించెదన్. నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్, నా హృదయారా నిన్నే గణపరతున్. నా నిరీక్షణకు ఆధారం నీవే, నా నిరీక్షణకు ఆధారం నీవే. ఎల్ల కాలం నిన్నే ఆరాధింతున్, ఎల్ల కాలం నిన్నే ఆరాధింతున్. నా ప్రాణ ప్రియుడా తల్లిదండ్రులు నన్ను విడచినను, కన్నీళ్ళు నా కంట రాలినను. తల్లిదండ్రులు నన్ను విడచినను, కన్నీళ్ళు నా కంట రాలినను. కలవరపడకు అంటివి ప్రభువా, కలవరపడకు అంటివి ప్రభువా. కరుణను చూపితివే, కరుణను చూపితివే. కరములో జోడించి పూజించేదా నిన్ను నా ప్రభువా. కరములో జోడించి పూజించేదా నిన్ను నా ప్రభువా. నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్, నా హృదయారా నిన్నే గణపరతున్. నా నిరీక్షణకు ఆధారం నీవే, నా నిరీక్షణకు ఆధారం నీవే.
ఎల్ల కాలము నిన్నే ఆరాధింతును, ఎల్ల కాలము నిన్నే ఆరాధింతును నా ప్రాణ ప్రియుడా. నిన్ను విడువను ఎడబాయనంటివి, నీ అరచేతిలో చెక్కిన ప్రభువా. నిన్ను విడువను ఎడబాయనంటివి, నీ అరచేతిలో చెక్కిన ప్రభువా. అందరూ మరచిన మరువని దేవా, అందరూ మరచిన మరువని దేవా. పొగడక ఎట్లుందును, పొగడక ఎట్లుందును. పరిశుద్ధులందరితో హల్లెలూయా పాడుచు కీర్తింతును, పరిశుద్ధులందరితో హల్లెలూయా పాడుచు కీర్తింతును. నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతును, నా హృదయారా నిన్నే గణపరతును. నా నిరీక్షణకు ఆధారం నీవే, నా నిరీక్షణకు ఆధారం నీవే. ఎల్ల కాలము నిన్నే ఆరాధింతును, ఎల్ల కాలము నిన్నే ఆరాధింతును నా ప్రాణ ప్రియుడా. చివరిగా పాట సంఖ్య 755 కొత్త బ్రతుల్లో 755 మనసారా కృతజ్ఞతలిడుచు గన్నంబు చేయు ప్రభున్ అనే పాట 755 కొత్త వాటిలో. పాత వాటిలో 739, పాత పుస్తకాల్లో 739, కొత్త వాటిలో అయితే 755. చివరిగా ఈ పాట పాడుకుని దేవుని వాక్యాన్ని మనం వింటాం. న్యూ బుక్ 755, ఓల్డ్ బుక్స్లో 739. మనసారా కృతజ్ఞతలిడుచు, మనసారా కృతజ్ఞతలిడుచు గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్. మనసారా కృతజ్ఞతలిడుచు, మనసారా కృతజ్ఞతలిడుచు గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్, గానంబు చేయు ప్రభున్. విరివిగాశీర్వాదములొసగన్, విరివిగానాశీర్వాదములొసగన్. మరువకు యేసుని యువకారం, మరువకు యేసుని ఉపకారం. ధరణీకున్నది దేవుని దేయని, ధరణీకున్నది దేవుని దేయని. కోరిన ప్రభు కేడు త్వరపడుచు, కోరిన ప్రభు కేడు త్వరపడుచు గానము చేయు ప్రభున్. మనసారా కృతజ్ఞతలిడుచు, మనసారా కృతజ్ఞతలిడుచు గానము చేయు ప్రభున్,
గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ దర్శించినని దయగల ప్రభునకు దర్శించినని దయగల ప్రభునకు హర్షముతో కోట్లను విప్పి హర్షముతో కోట్లను విప్పి విరివిగా మురుయొచ్చు ప్రభునకు అన్నియు విరివిగా మురియొచ్చు ప్రభునకు అన్నియు అర్పించి కొనియాడెదము అర్పించి కొనియాడెదము గానంబు చేయు ప్రభున్ మనసార కృతజ్ఞతలిడుచు మనసార కృతజ్ఞతలిడుచు గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ తనయునిలో మన కన్నియు నిడెను తనయునిలో మన కన్నియు నిడెను మనలను ముందే తనకిడును మనలను ముందే తనకిడును ఆనార్పణముగ ప్రభు కర్పించి ఆనార్పణముగ ప్రభు కర్పించి కాలం బంతయు గడిపెదము కాలం బంతయు గడిపెదము గానంబు చేయు ప్రభున్ మనసార కృతజ్ఞతలిడుచు మనసార కృతజ్ఞతలిడుచు గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ గానంబు చేయు ప్రభున్ సంతసముగా నిడుటే ప్రభు చిత్తము సంతసముగా నిడుటే ప్రభు చిత్తము ఎంతో మెలకువతో నుండి ఎంతో మెలకువతో నుండి చింతింపక నిడుటే సరి అర్పణ చింతింపక నిడుటే సరి అర్పణ వింత గురుతిని పొందెదము వింత గురుతిని పొందెదము గానంబు చేయుదము మనసార కృతజ్ఞతలిడుచు మనసార కృతజ్ఞతలిడుచు గానంబు చేయుదము గానంబు చేయుదము గానంబు చేయుదము పిసిని అనంబుగ దోషార్పణేడ పిసిని తనంబుగ దోషార్పణ నేడ వాసము చేయును క్లేశములు వాసము చేయును క్లేశములు
యేసునికి నీ జీవనమీయను, యేసునికి నీ జీవనమీయను, శాసనమిదే ప్రభుదని ఎరుగు, శాసనమిదే ప్రభువని ఎరుగు. గానం చేయు ప్రభున్ మనసార కృతజ్ఞతలిడుచు, మనసార కృతజ్ఞతలిడుచు, గానం చేయు ప్రభున్, గానం చేయు ప్రభున్, గానం చేయు ప్రభున్. ఘనపరచును ప్రభు మనసారగనీడ, ఘనపరచును ప్రభు మనసారగనీడ, కానుకగా బల కాలములు, కానుకగా బల కాలములు, మనకెందో తన గుణముల నీడి, మనకెందో తన గుణముల నీడి, ఘనమును బలమును ప్రభు మసగున్, ఘనమును బలమును ప్రభు మసగున్. గానం చేయు ప్రభున్ మనసార కృతజ్ఞతలిడుచు, మనసార కృతజ్ఞతలిడుచు, గానం చేయు ప్రభున్, గానం చేయు ప్రభున్, గానం చేయు ప్రభున్. మాకేదోనియా సంగము వలె నీకు, మాకేదోనియా సంగము వలె నీకు, సకల ఈకాతుండినను, సకల ఈకాతుండినను, శక్తికి మించి సాగిన గాని, శక్తికి మించి సాగిన గాని, మక్కువగా నిడి మనమిలను, మక్కువగా నిడి మనమిలను. గానం చేయు ప్రభున్ మనసార కృతజ్ఞతలిడుచు, మనసార కృతజ్ఞతలిడుచు, గానం చేయు ప్రభున్, గానం చేయు ప్రభున్, గానం చేయు ప్రభున్. భలే భలే మాట, బంగారు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట.
నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మీ స్తోత్రాలు. మరోసారి ప్రభా ఈ సమయంలో నీ పాదాలకు వస్తాం. ఇంతవరకు కూడా పాటల ద్వారా మీ నామాన్ని ఘనపరుచుకున్నందుకై స్తోత్రాలు. తిరిగి సమయంలో వారం వెంబడి వార కార్యక్రమంగా మీరు మాకు ఇస్తున్నటువంటి మరి పరిశుద్ధ లేఖనాలు, రాజుల చరిత్రను బట్టి స్తోత్రాలు. గత వారంతో మరి యోధా రాజుల చరిత్ర ముగించాము. ఈ దినము ప్రభా ఇశ్రాయేలు యొక్క రాజులు ఆరంభిస్తుంటుండగా మీరే సహాయం చేయండి తండ్రి. దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున మాకు బుద్ధి కలుగుటకై రాయించి పెట్టినందుకై స్తోత్రాలు. ఇవి మేము చదువుతున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి మంచిని మేము పాటించాలని, చెడును తొలగించుకోవాలని మీరు మాతో మాట్లాడుతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ దినం కూడా విశేషముగా మీరే మాట్లాడండి. అయ్యక దాసుని నన్ను కూడా మరుగుపరిచి ఈ సమయంలో ఏ మాటలు అవసరమో మీకు ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగించి నాతో మాతో అందరితో మాట్లాడి మహిమ పొందమని, లైవ్లో కూడా భవిష్యత్తులో చూసేవాతో కూడా మీరు మాట్లాడి మహిమ పొందమని, సమయంతో మేలుకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మరి గత వారంతో యోధా రాజులు మనం ముగించాము. ఇప్పుడు యోధా వారందరూ కూడా ఎక్కడున్నారు? యోధా వారందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు బబులోను చెరలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని చెరలో పెట్టొచ్చాం, బబులోని చెరలో. కాబట్టి మరి వారి విడుదల కూడా ఒకసారి మీకు జస్ట్ రిమైండ్ చేసి మనం ముగిస్తాం. మరి మొదటి రాజు మనము సౌలు అని చూసాం. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. సౌలు తర్వాత రాజు అయింది దావీదు. దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు తర్వాత రాజు అయింది ఆయన కుమారుడు సొలొమోను అని చూసాం. ఈ సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. ఈ రెహబాము టైంలోనే రాజ్యం ఏమైపోయింది చూసాము, రెండుగా విడిపోయింది రెహబాము టైంలో. దీన్ని యోధా రాజ్యము అన్నారు, దక్షిణ రాజ్యం అన్నారు. 20 మంది రాజులు పరిపాలించారు, 10 గోత్రాలు అని చూసాం. దీన్ని వచ్చేసి ఇశ్రాయేలు రాజ్యం, దీన్ని ఏమన్నారు? ఇశ్రాయేలు రాజ్యం. దీన్ని ఉత్తర రాజ్యం అన్నారు. దీన్ని 19 మంది రాజులు పరిపాలించారు. ఇవి 2 గోత్రాలు, ఇవి గోత్రాలు, ఇవి రాజులు. క్షమించండి, ఇది 10 గోత్రాలు, ఇవి 2 గోత్రాలు. థ్యాంక్ యూ. కాబట్టి ఇది 2 గోత్రాలు. ఇప్పుడు ఈ రాజ్యం అంతా కూడా మనము
పతనం అయిపోయిన దాన్ని చూసాం. కానీ దీంట్లో చివరి రాజు ఎవరని చూసాము? చివరి రాజు ఎవరు? సిద్కియా అని చూసాం. ఈ రాజ్యం అంతా కూడా బబులోను చెరలోనికి వెళ్ళిపోయిందని చూసాం. బబులోను చెరలోనికి. ఈ రాజ్యం అంతా కూడా అష్షూరు వారి చెరలోనికి వెళ్ళిపోయింది. ఎవరంటే ఈ రాజ్యము అష్షూరు వారి చెరలోకి వెళ్ళిపోయింది. ఈ రాజ్యము వీళ్ళు ఇలా పాడైపోవటానికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఎందుకు ఇలా అయిపోయింది ఈ రాజ్యం, ఎందుకు వీళ్ళు చెరలోకి వెళ్ళాడని చెప్పడానికి ఒక కారణం మీకు చూపిస్తాను. 2 దినవృత్తాంతములు 36 అధ్యాయం. ఎందుకు వాళ్ళు చెరలోకి వెళ్ళాల్సి వచ్చిందంటే, చెరలో కూడా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు చెరలో ఉన్నారు వాళ్ళు? 70 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు అంట? బబులోను చెర 70 సంవత్సరాలు. ఎందుకు 70 సంవత్సరాలు దేవుడు వారిని చెరలో పెట్టాడు అంటే, 2 దినవృత్తాంతాలు 36 అధ్యాయం. 36 అధ్యాయము చదవండి. 20-21 వచనాలు. 21 వచనం చదువుదాం. 2 దినవృత్తాంతములు 36 అధ్యాయము 20-21 వచనాలు అందరం కలిసి చదవండి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారు అతడు బబులోను తీసుకొని పోయేను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకును దాసులేరు. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించుటకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. కాబట్టి ఇప్పుడు వీళ్ళు బబులోను చెరలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎంతకాలం ఉన్నారంట? 70 సంవత్సరాలు. రాజ్యం ఎవరిదయ్యే వరకు? పారసీకులదయ్యే వరకు. కనుక ఎన్నో రాజ్యాలు మారారు. ఆ రాజ్యం వరకు కూడా అక్కడే ఉన్నారు. తర్వాత 70 సంవత్సరాలు ఎందుకు పెట్టండి అక్కడ రాయబడిన ఒక కారణం ఏంటంటే, వారు విశ్రాంతి దినాలను పాటించలేదు. అందరు చెప్పండి. ఎందుకంటే ఒక కారణం ఏంటి చెరలోకి వెళ్ళటానికి? విశ్రాంతి దినాలు పాటించాల. ఆ విశ్రాంతి దినాలు లెక్కలు కడితే 70 సంవత్సరాలు. కానీ ఇప్పుడు 70 సంవత్సరాలు విశ్రాంతి దినం ఏంటి? అది ప్రభు దినం కదా. విశ్రాంతి దినము ప్రభు దినం కనుక ప్రభువు చెందింది. అది కూడా వాళ్ళు వాడుకున్నారు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే, చాలాసార్లు ఆదివారము మనం ఆరాధనకు వస్తాము. కొంతమందికి ఎట్లా ఉంటారంటే ఆదివారం కూడా వాళ్ళకి పనులు ఉంటాయి. అసలు ఆదివారము మన దినం కాదు, అదే దినము ప్రభు దినం కనుక ప్రభుకి ఇవ్వాలి. ఆ ప్రభుకి ఇచ్చేది కూడా కనీసం 3 గంటలే. కనుక 10 గంటలకు వస్తే 1 గంటకు అయిపోయేది. కొంతమంది దాన్ని కూడా డుమ్మాలు కొడతా ఉంటారు. దేవుడు అవన్నీ లెక్కలు కట్టాడు. లెక్కలు కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 70 సంవత్సరాలు. భూమిని దున్నొద్దంటే భూమిని దున్నారు. 6 సంవత్సరాలు పంట పండించండి, 7వ సంవత్సరం మీరు పంట పండించవద్దు. కనుక మరి ఆ తర్వాత ఎట్లాగూ మాకు ఆహారం ఎట్లా పంట పండించవద్దు అనుకుంటారా? నేను ఒకేసారి 3 ఏండ్ల పంటని మీకు ఇస్తాను. లేవియాకాండం ముందే చెప్పాడు ఇవన్నీ కూడా చేయొద్దని. మీకు పంట ఇస్తాను, 3 ఏండ్ల పంటను కూడా ఇస్తాను. లేవియాకాండము 25 అధ్యాయం. లేవియాకాండము 25 అధ్యాయము చూడండి 18 నుంచి. మీరు చెరలోకి వెళ్ళటానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పొరపాట్లు. ఒకటి, విశ్రాంతి దినాలు వారు పాటించలేదు. రెండవది, భూమికి కూడా వాళ్ళు విశ్రాంతి ఇవ్వలేదు. లేవియాకాండం 25 అధ్యాయము 18 నుంచి చదవండి. లేవియాకాండం 25-18 నుంచి. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గాయకొని వాటిని అనుసరించి నడుచుకునవలను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. 7వ ఏట ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటను కూర్చవల్లగాది అనుకొందరేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించేదను. అది 3 ఏండ్ల పంటను మీకు కలుగచేయను. 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినెదరు. దాని పంటను కూర్చు వరకు పాత దానిని తిందరు. కాబట్టి చెప్పాడు, మీరు 6 సంవత్సరాలు భూమి పండించండి, 7వ సంవత్సరాన్ని ఏం చేయండి? ఆ భూమికి విశ్రాంతి ఇవ్వాలి, అంటే పంట వేయొద్దని చెప్పాడు. మరి 7వ సంవత్సరం మాకు ఆహారం ఎట్లా అనుకుంటారేమో. మీకు 6వ సంవత్సరంలో ఎంత పండిస్తారంట? 3 సంవత్సరాలు, అంటే 7, 8, 9వ సంవత్సరం పంట వచ్చే వరకు కూడా 6వ సంవత్సరాలు పండిస్తాను, అట్లా ఆజ్ఞాపిస్తాను, దీవెనిస్తాను కాబట్టి అని చెప్పినప్పుడు ఆపాలి కదా. కానీ వీళ్ళు ఏం చేశారంటే 7వ సంవత్సరం కూడా
పంట పండించారు. కనుక విశ్రాంతి దినాలు వాళ్ళు పాటించలేదు. ఈ లెక్కలు కట్టి దేవుడు చేస్తే 70 సంవత్సరాలు. కానీ ఇప్పుడు 70 సంవత్సరాలు భూమికి విశ్రాంతి రావాలంటే వీళ్ళు ఎక్కడ ఉండాలి? మీరు బయట ఉంటే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ పోయి మళ్ళీ పండిస్తారు. కాబట్టి మీకు ఆ భూమికి విశ్రాంతి ఇవ్వాలంటే మీరు లోపల ఉండాలి. అందుకే చెరలోకి వెళ్ళాడు. ఇది ఇర్మియా కూడా చెప్పాడు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం చదువుతాము. 11 నుంచి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశంలో శిక్షింతును. ఆ దేశం ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమింతును. కాబట్టి 70 సంవత్సరాలు మీరు ఖచ్చితంగా ఎక్కడ ఉండాల్సింది? బబులోను చెరలో ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు దానియేలు గ్రంథములు దానియేలు 70 సంవత్సరాలు పూర్తవుతాయని దానియేలు ఎట్లా తెలుసుకున్నాడంట? గ్రంథము ద్వారా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు ఇప్పుడు 70 సంవత్సరాలు చెర అయిపోయిన తర్వాత ఆ గ్రంథం చదువుతా ఉంటే అమ్మ మన చెర విముక్తి దినాలు దగ్గర పడ్డాయి అనే సంగతి దానియేలుకి తెలిసింది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో ఎవరు ఏలుబడి? మొదటి నుంచి మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజు అని. ఇప్పుడు రాజు ఎవరంట? దర్యావేషు రాజుగా ఉన్నాడు. ఎక్కడ? బబులోనికి. అతని టైంలో, దర్యావేషు టైంలో 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి వచ్చిన గ్రంథములన్న గ్రహించి. చూసారా? 70 సంవత్సరాలు పాడుగా విడవబడింది యెరూషలేము. కారణం ఏంటంటే ఆ భూమికి విశ్రాంతి ఇవ్వాలంటే మీరు చెరలో ఉండాలి. అలాగే వీళ్ళు ఈ దేశమంతా కూడా యోధా రాజ్యం ఇప్పుడు బబులోను చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత వచ్చిన రాజులు ఏమంటారంటే మీరు ఎవరైతే దేవునికి ఆలయం కట్టాలనుకుంటున్నారో మీరు దేవుని ఆలయం కట్టడానికి మీరు వెళ్ళవచ్చు అని ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు కొంతమంది బయలుదేరేస్తారు. అలా 3 దఫాలుగా యెరూషలేముకి మళ్ళీ వస్తారు. కనుక ఒకటి జెరుబ్బయలు నాయకత్వంలో, తర్వాత ఎజ్రా నాయకత్వంలో, తర్వాత అలాగా నెహెమియా నాయకత్వాల్లో 3 దఫాలుగా మళ్ళీ తిరిగి వచ్చి యెరూషలేము కట్టారు. ఆ యెరూషలేము ఇప్పుడున్న ఇశ్రాయేల్. కాబట్టి దాన్ని కూడా చాలా మంది రాజులు కూల్చేశారు. కాబట్టి టోటల్గా మనకి ఏమర్థం అవుతుందంటే ఇప్పుడు ఈ రాజ్యం అంతా కూడా బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. ఇక్కడితో స్టాప్ చేస్తున్నాం ఈ రాజుల చరిత్రలో. కనుక ఇప్పుడు మనము నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? ఇశ్రాయేల్ రాజులు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ రాజ్యం అసలు ఎందుకు విడిపోయింది అనేది మీకు చెప్పాలి. మొదట్లో చెప్పాను, మర్చిపోయి అంటారు. ఎందుకంటే 26 క్లాసులు అయిపోయినాయి కాబట్టి దగ్గర ఆ మొదటిది ఎందుకు విడిపోయింది చెప్పండి. రెహబాము టైంలో రాజ్యం 2 ఎందుకు అయిపోయింది? బొమ్మలు చేసుకున్నారు. అట్లా చేసుకోవడానికి కారణం ఏంటంటే సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము రాజు అవుతాడు. రెహబాము రాజు అవగానే ఏం జరుగుతుందంటే వాళ్ళందరూ వస్తారు. కనుక ఎవరందరూ? ఇశ్రాయేల్ 12. అప్పుడు రాజు విడిపోలా. రెహబాము టైంలో 12 గోత్రాలు కలిసి ఉన్నాయి. కనుక రెహబాము టైంలో 12 గోత్రాలు కలిసే ఉన్నారు ఈయన రాజు అయినప్పుడు. ఈ 12 గోత్రాల వాళ్ళందరూ వచ్చి ఒక మనవి చేస్తారు రెహబాముతో. అయ్యా మీ తండ్రి యెరూషలేముని కట్టాడు బంగారంతో వెండితో, మా మీద ఏమేశాడు? ఎక్కువ భారం వేశాడు, పన్ను వేసాడు, ట్యాక్స్ చేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు కాబట్టి మా మీద ఉన్న భారాన్ని ఏం చెయ్యి? తక్కువ చెయ్యి, అప్పుడు నీకు దాసులుగా ఉంటాం ఇప్పుడు అని చెప్పేసి ఈ 12 గోత్రాలు అడుగుతారు. అడిగితే 3 రోజులు ఆగిరండి అంటాడు. 3 రోజులు ఆగిన తర్వాత ఈ 3 రోజుల టైంలో మొదటి పెద్దవాళ్ళని పిలిచాడు. తన తండ్రితో పాటు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళని పిలిచి ఇలా అడుగుతున్నారు ప్రజలు, ఏం చేద్దామంటే ఆ పెద్దవాళ్ళు ఏమని సలహా ఇస్తారంటే వాళ్ళు చెప్పిందే కరెక్టు, కనుక నువ్వు కనుక భారం అంతా తగ్గించావంటే, ట్యాక్స్ పన్నులు తగ్గించామంటే వాళ్ళకి ఎప్పుడు దాసులుగా ఉంటారు అని పెద్దవాళ్ళు సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత యవనస్తులు పిలిచారు, తనతో కలిసి పెరిగిన వాళ్ళు పిలిస్తే వాళ్ళు కూడా ఈ సంగతి చెప్పారు. మీరేం చెప్తారు అన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే కుదరదురా, మీ నాన్న నడుము కంటే నీ చిటికిన వేలే
పెద్దదిగా ఉండాలంటే ఇంకా ఎక్కువైన భారం పెట్టు, బరువు పెట్టు అని చెప్పేసి ఈ పనికి మాలిన సలహా ఇచ్చారు. ఈ రెండిట్లు ఏది తీసుకున్నాడు రెహబాము? ఇప్పుడు యవనస్తుల సలహా తీసుకున్నాడు. అంటే మా తండ్రి మిమ్మల్ని చబుకులతో కొట్టాడు, నేను కోడాలతో కొడతాను. మా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలే పెద్దదిగా ఉండదని చెప్పగానే ఈ 12 గోత్రాల్లో ఈ 10 గోత్ర వాళ్ళు లేచారు, పైకి లేచి ఇక దావీదులకు సాక్ష్యం ఏది, మాకు పాలు ఎక్కడదని చెప్పేసి వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు 10 గోత్రాలు. దేవుడు చెప్పిన రీతిగా దావీదుకి ఏమైనా వాగ్దానం చేశాడు? సమయంలో చెప్పాను ఎన్నోసార్లు, నీకు ఒక గోత్రాన్ని, ఒక దీపాన్ని ఉండనిస్తాను సెలవిచ్చిన దాన్ని బట్టి ఇక్కడ యోధా గోత్రం మిగిలిపోయింది. మిగతా 10 గోత్రాలు ఏమైపోయింది? సపరేట్ అయిపోయారు. అలాగూ ఇక్కడ రాజ్యము విడిపోవటానికి కారణం ఎవరు? రెహబామే. రెహబాము కంటే ముందు సొలొమోను కూడా దేవుడు చెప్తాడు, సొలొమోను నువ్వు విగ్రహాలు కట్టావు, గుళ్ళు కట్టావు కాబట్టి ఇక రాజ్యం నీ చేతిలో ఉంచను, నీ కుమారుని చేతిలో నుంచి లాగివేసి 10 గోత్రాలు వేరే వాళ్ళకి ఇస్తానని సొలొమోను కూడా చెప్తాడు దేవుడు. కాబట్టి అలాగా పునాది అయితే సొలొమోను టైంలో జరిగింది, కానీ విడిపోయింది మాత్రం ఇప్పుడు రెహబాము టైంలో. అలా విడిపోయిన తర్వాత ఇక్కడ మొదటి రాజు ఎవరు అని చెప్పాము? ఇక్కడ మొదటి రాజు ఎవరు? రెహబామే. మొదటి రాజు ఎవరు? రెహబాము. ఎన్ని గోత్రాలు? ఇక్కడ 2 గోత్రాలు. ఎంతకాలం పరిపాలించాడు? రెహబాము 17 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడ మొదటి రాజు ఎవరు అవుతారంటే ఇక్కడ మొదటి రాజు యెరోబాము 1 అని రాసుకోవాలి. యెరోబాము కాదు, యెరోబాము 1 అంటే అర్థం ఏంటి? రెండో వాడు కూడా వస్తాడు తర్వాత, కనుక ఇంకో యెరోబాము కూడా ఉంటాడు ఇక్కడ. కాబట్టి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇది యెరోబాము 1, నెక్స్ట్ వచ్చేవాడు యెరోబాము 2 అని రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం చూడబోయేది అంటే ఈ యెరోబాము 1 గురించే మనము చూస్తాం. కాబట్టి యెరోబాము 1 అతని చరిత్ర ఈరోజు మనము మొదటి యెరోబాము 1 యొక్క చరిత్రను మనము చూడబోతున్నాం. బైబిల్లో మొత్తము మనకు యెరోబాములు 2 ఉన్నారు. ఎంతమంది యెరోబాములు? 2 యెరోబాములు. కనుక మొదటి యెరోబాము, నెక్స్ట్ రెండవ యెరోబాము. కానీ 2 కూడా ఇశ్రాయేల్ రాజుల్లోనే ఉంటారు, కనుక చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఈ యెరోబాము ఎంతకాలం పరిపాలిస్తాడంటే యెరోబాము 1 వచ్చేసి దాదాపుగా 22 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు పరిపాలిస్తాడు యెరోబాము 1. యెరోబాము అంటే అర్థం ఏంటంటే, యెరోబాము అంటే అర్థము జనులు విస్తరించెను అని అర్థం. యెరోబాము అంటే అర్థం ఏంటి? జనులు విస్తరించెను, లేదా జనులు పోట్లాడుదురు అని అర్థం కూడా ఉంది. 2 అర్థాలు, ఒకటి జనులు విస్తరించెను, రెండవది జనులు పోట్లాడుదురు అనే అర్థాలు 2 కూడా వస్తున్నాయి ఆ పేరుకి అర్థం. తర్వాత బైబిల్లో మనం చూసినప్పుడు మొత్తం ఎంతమందిని చూసాము? 2 యెరోబాములు ఉన్నారు. కనుక ఈరోజు మనం మొదటి యెరోబాము 1 గురించి మనం చూడబోతున్నాం. ఈ యెరోబాము 1 గురించి బైబిల్లో మరి మొదటిసారి ఎక్కడ రాయబడిందంటే మొదటి రాజుల గ్రంథములో 48 సార్లు రాయబడింది ఆయన పేరు. మొదటి రాజుల గ్రంథములో 48 సార్లు. తర్వాత రెండవ రాజుల గ్రంథములో వచ్చేసి 14 సార్లు రాయబడింది, 14 సార్లు. తర్వాత మరొక భాగము రెండవ దినవృత్తాంతంలో వచ్చేసి 2వ దినవృత్తాంతాల్లో 14 సార్లు రాయబడింది. డైరెక్ట్గా అధ్యాయాలు చెప్పేస్తే మేము చదువుకుంటాం అనుకుంటారేమో, ఇవన్నీ ఒక దగ్గర లేవు. కనుక ఈ అంతా అక్కడక్కడ ఉంది కాబట్టి అవి చెప్తున్నా. కనుక అయితే ఇంపార్టెంట్గా ముఖ్యమైనవి ఎక్కడ ఉన్నాయో కూడా చెప్తాను. కాబట్టి ఇప్పుడు మొదటి రాజుల్లో 48 సార్లు రాయబడింది, రెండవ రాజుల్లో 14 సార్లు రాయబడింది, తర్వాత 2వ దినవృత్తాంతంలో 14 సార్లు రాయబడింది. కనుక ఇది మొదటి యెరోబాము గురించి మనము మొత్తం ఎన్ని పుస్తకాలను గుర్తుపెట్టుకోవచ్చు? మనము ఎన్ని పుస్తకాల్లో ఉంది? 3 పుస్తకాలు, మొదటి రాజులు, రెండవ రాజులు, 2వ దినవృత్తాంతాలు. కనుక వీటి టోటల్గా వీటన్నిటిలో కూడా ఇన్నిసార్లు అతని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. ఇప్పుడు ఇతని కుటుంబం ఏంటి, ఇతని తల్లిదండ్రులు ఎవరు కనుక అనేది మనం చూస్తాం కదా. కాబట్టి ఇప్పుడు మొదటి యెరోబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 22 సంవత్సరాలు. యెరోబాము అంటే అర్థం ఏంటి? జనులు విస్తరించను, లేకుండా జనులు పోట్లాడుదని అర్థం. కనుక అతని గురించి మొదటి యెరోబాము గురించి ఇన్నిసార్లు బైబిల్లో రాయబడిందని చూసాం. ఇప్పుడు అతని తల్లిదండ్రులు ఎవరు, అసలు అతను ఏ కుటుంబానికి చెందినవాడు, ఏ గోత్రానికి చెందినవాడు, ఎట్లా రాజు అయ్యాడు, ఎలా పరిపాలన చేశాడు అనే సంగతులు మనము ఈ దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తాం. మొదటి రాజులు 11వ అధ్యాయం. అందరు తీయండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం. మొదటి రాజులు 11వ అధ్యాయంలో అతను తల్లిదండ్రుల గురించి ప్రస్తావన మనం చూస్తాం.
మొదటి రాజులు 11వ అధ్యాయము 26వ వచనం. మొదటి రాజులు 11వ అధ్యాయము 26వ వచనం నుండి మరి కొన్ని వచనాలు మార్చి చదువుకుంటే బాగుంటుంది. మనము మొదటి 29 వచనాలు చదువుకుంటాం. మొదటి 28 వచనాలు, 26, 27, 28 వచనాలు. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 26 నేను చదువుతాను, 27 మీరు చదవండి. మొదటి రాజులు 11, 26. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహ, ఆమె విధవరాలు. చదవండి. ఇతడు రాజు మీదకి లేచట హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి దావీదుపురమున కలిగిన బేటలు బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ కలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతన్ని అధికారినిగా నిర్ణయించను. చాలండి. ఇప్పుడు ఇతని గురించి మనం చూస్తే ఇతను ఒక పనివాడు. ఎవరంటే సొలొమోనుకి ఒక పనివాడు, ఒక దాసుడు. పనివాడు, ఒక సేవకుడు. సొలొమోనుకి ఒక దాసుడు, ఒక పనివాడు. ఇతను ఏ గోత్రం చెందినవాడంట? ఎఫ్రాయిము గోత్రము. అందరు చెప్పండి, ఏ గోత్రం అంట? ఇతడు ఎఫ్రాయిము గోత్రం చెందినవాడు. ఈ 10 గోత్రాల్లో చాలా పెద్ద గోత్రం ఎఫ్రాయిం. ఇంతకుముందు కూడా చెప్పాను, ఎఫ్రాయిం గోత్రాలన్నింటిలో కూడా చాలా పెద్దది. అందుకే ఎఫ్రాయిం నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. కనుక ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? ఎఫ్రాయిం అనే మాట బైబిల్ చూసినప్పుడు ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేల్ అని అర్థం. కాబట్టి అంటే ఆ ఒక పదం వాడి పెద్ద గోత్రం కాబట్టి అందరూ కలిపి చెప్పినట్లు ఎఫ్రాయిం అంటే ఇశ్రాయేల్ అని అర్థం. 10 గోత్రాలు, ఎందుకంటే అది పెద్ద గోత్రం కదా, దాన్ని కలిపి చెప్తాడు. కాబట్టి ఇప్పుడు ఇతడు ఎఫ్రాయిం గోత్రానికి చెందినవాడు. ఇతను ఒక సొలొమోనుకి ఒక సేవకుడు, ఒక పనివాడు. ఇతని తండ్రి నెబాతు. అందరు చెప్పండి, తండ్రి ఎవరంట? తండ్రి నెబాతు. తండ్రి నెబాతు. తల్లి వచ్చేసి ఎవరంటే జెరూహ. చెప్పండి, తల్లి ఎవరంట? జెరూహ. ఇతడు ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు. తండ్రి నెబాతు, తల్లి జెరూహగా మనం చూస్తాం. అయితే ఇతనికి తండ్రి లేడు, చనిపోయాడు. ఆమె ఎవరంట? విధవరాలంటే అర్థం ఏంటి? తండ్రి చనిపోయాడు, నెబాతు లేడు. కనుక మొత్తానికి తండ్రి నెబాతు, తల్లి జెరూహ. ఏ గోత్రము? ఎఫ్రాయిము గోత్రం చెందినవాడు. తండ్రి చనిపోయాడు. అయితే ఇతడు సొలొమోనుకి ఒక దాసుడు, ఒక పనివాడని చూసాం. అయితే మరి సొలొమోను ఏం చేశాడంటే ఇతను చాలా మహాపరాక్రమ కలిగిన వాడు, చాలా బలవంతుడు. చూడండి అన్నమాట 28వ వచనం, 28. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధ కలవాడని సొలొమోను తెలుసుకొని ఇలాంటి వాడు నాకు కావాలని ఒక అధికారిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, యెరోబాము ఎలాంటి వాడంటే చాలా మహాబలాఢ్యుడు, చాలా బలం కలిగిన వాడు. కనుక ఎంత బలం కలిగిన వాడంటే ఇంకో మాట చెప్పాడు, ఇతడు యవ్వనుడు. చెప్పండి, ఎవరంట? యవ్వనుడు, ఒక దాసుడు, మహాబలాఢ్యుడు. ఇంకా అద్భుతం ఏంటంటే పని యందు శ్రద్ధ కలవాడు. చెప్పండి, పని యందు పని చేయమంటే చాలా మంది పని చేస్తారు. పని చేయటం వేరే, శ్రద్ధగా చేయటం వేరే. చూసారా వ్యత్యాసము? పని అయిపోయింది అంకుల్ అంటాం. కనుక ఆయన చూస్తే ఎక్కడక్కడ ఉంటుంది సరిగా. అంటే చేసాడు కానీ ఎట్ట చేయలేదు, శ్రద్ధగా చేయలే. కాబట్టి ఇతను ఎలాంటి వాడు అంటే పని యందు శ్రద్ధ కలిగిన వాడు. అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది, తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా వాడు అర్పులు ఎదుటి కాదంట, రాజులు ఎదుట నిలుచును. కారణమేంటి? అయ్యో వాడు సామాన్యుడు కాదు, వాడి పని చాలా పర్ఫెక్ట్. కాబట్టి ఇలాంటి వాడు ఏం చేస్తాడంటే రాజుల ముందు నిలబడతాడు. ఇప్పుడు తన పనితనాన్ని బట్టి ఇతను రాజులు నిలబడటం కాదు, ఏకంగా రాజా అవ్వబోతున్నాడు. సామెతలు 22వ అధ్యాయం చూడండి, మాట చదివి బాగుంటుంది. సామెతలు 22వ అధ్యాయము, సామెతలు 22వ అధ్యాయం 29వ వచనం. సామెతలు 22:29 చదువుతాం. సామెతల గ్రంథము 22:29. తన పనిలో నిపుణత గలవాని చూచితివా అల్పులైన వాదుడు కాదు, వారు రాజులు ఎదుటనే
నిలుచును. అంటే ఇప్పుడు అక్కడ యవనస్తులు ఒక ఎత్తరికి తీసుకోవాలి. యవనస్తులు ప్రత్యేకంగా ఏంటి? యవనస్తులు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను లోపము లేకుండా, శక్తి లోపము లేకుండా చెయ్యాలి. కాబట్టి అప్పుడు ఉన్న స్థానానికి వెళతావు. గొప్ప స్థాయికి వెళ్ళాలంటే నువ్వు పనిలో శ్రద్ధ లేకపోతే, సోమరిగా ఉంటే కనుక ఏం ఉపయోగం లేదు. కాబట్టి ఇప్పుడు ఇతని గురించి మనం ఏం నేర్చుకుంటామంటే చాలా బలాఢ్యుడు కనుక పనిలో శ్రద్ధ కలిగిన వాడు. అందుకే ప్రసంగిలో అంటాడు కదా, నీ చేతికి వచ్చిన ఏ పని అయినా లోపము లేకుండా, శక్తి లోపం లేకుండా చేయాలి. కాబట్టి అట్లా చేయాలి. అప్పుడే అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. చాలాసార్లు మన పనులను ఎట్లా ఉంటాయంటే ఏదో పైన కొన్నిసార్లు మనుషులు చూస్తూ ఉంటే అమ్మ ఆయన చూస్తానని చెప్పి చాలా జాగ్రత్త చేస్తూ ఉంటారు. కనుక ఆ అధికారం ఉంటేనే వాళ్ళు కరెక్ట్గా పని చేస్తారు. ఆయన లేడనుకో, ఒక్కరు సెలవు పెట్టాడు అనుకోండి, ఇంకెవరిష్టం వాడిది. చూడండి ఎట్లా ఉంటారు అంటే వాళ్ళకి ఏమీ లేదు, పనిలో శ్రద్ధ లేదు. అధికారం ఉంటే చేస్తావా? మనుషులు చూస్తే చేస్తావా? ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, క్రీస్తు దాసులమని ఎరిగి మనుషులకు కనబడినట్లు, కంటి కనబడాలని చేయొద్దు, మనస్ఫూర్తిగా చేయి, ప్రేమతో చేయి దేవుని పని. కనుక అలా చేయాలి. కాబట్టి మనకేం అర్థం అవుతుందంటే ఇతను ఒక పని విషయంలో చాలా శ్రద్ధ కలిగిన వాడు, యవనస్తుడు, బలాఢ్యుడు, తర్వాత ఒక దాసుడు అని మనం చూస్తాం. అప్పుడు ఇప్పుడు ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఏ రాజుని ఏం చేస్తాడు? ఇలాంటి వాడు నాకు కావాలయ్యా, మంచి యవనస్తుడిగా ఉన్నాడు, బలాఢ్యుడిగా ఉన్నాడు, పనిలోనేమో చాలా శ్రద్ధ కలిగాడు. కాబట్టి ఇతడు ఏం చేశాడంటే సొలొమోను ఇతన్ని యోసేపు సంతతి వారి మీద ఏం చేశాడంట? అధికారిగా ఇలాంటి వాడు నాకు కావాలి అన్నాడు. సౌలు కూడా దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? దావీదు చూసినప్పుడు దావీదు ఎందుకు సౌలుకు బహు ఇష్టము పుట్టిన. ఎందుకు? గొలియాతును చంపాడు కదా. అమ్మ వీడు సామాన్యవాడు, ఇలాంటి వాడు నాకు ఆయుధాలు మోయాలి. కానీ దావీదుని ఆయుధాలు మోసాడు పెట్టినాడు సౌలు. కారణం ఏంటంటే దావీదు యొక్క పనితనం చూసారా? పని చేసిన వాడు రాజులు ఎదురు వెళ్తున్నాడు. రాజుల ముందు నిలవటమే కాదు, ఏకంగా పెడతాను రాజే కాబోతున్నాడు. ఇప్పుడు టోటల్గా ఇతను ఒక పనివాని కుమారుడిగా ఉండి పనిలో చాలా శ్రద్ధ కలిగిన వాడని చూస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అధికారిగా ఉన్నాడు ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో. ఎవరి దగ్గర? సొలొమోను దగ్గర. అక్కడ ఒక ప్రవక్త ఉంటాడు. ఆయన పేరు ఏంటంటే అహియా. చెప్పండి ఎవరంటే ఆ ప్రవక్త పేరు? అహియా. అహియా అనేటువంటి ఆ ప్రవక్త కొత్త వస్త్రాలు వేసుకుంటాడు. కొత్త వస్త్రాన్ని వేసుకుని ఏం చేస్తాడంటే పొలానికి వెళ్తాడు. పొలంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యెరోబాము ఎదురు పడితే తన కొత్త వస్త్రాన్ని 12 ముక్కలుగా చింపుతాడు. ఎన్ని ముక్కలంట? 12 ముక్కలుగా చింపుతాడు. 12 ముక్కలుగా చింపి ఏం చేస్తాడంటే 10 ముక్కలు తీసుకొచ్చి యెరోబాము చేతిలో పెడతాడు. ఎన్ని ముక్కలు? 10 ముక్కలు. కనుక అప్పుడు చెప్తాడు ఆ ప్రవక్త, అహియా ప్రవక్త, చూడు ఆయన యెరోబాము, ఈ యొక్క రెహబాము టైంలో ఇప్పుడు రాజ్యము 2గా చేస్తానని దేవుడు చెప్పాడు సొలొమోనుకి ఆల్రెడీ. ఎందుకు సొలొమోనుకి 2గా అయిపోతుందని చెప్పాడంటే సొలొమోను దేవతల విగ్రహాలు పెట్టాడు. దేవతలకు ఏం చేశాడు? గుళ్ళు కట్టించాడు. సొలొమోనా, ఇలాంటి పని నువ్వు చేసావు కాబట్టి నీ కుమారుని చేతులు రాజ్యాన్ని లాగివేసి కనుక 10 గోత్రాలు వేరే వారికి ఇస్తాను, దాసునికి ఇస్తానని చెబుతున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు 10 గోత్రాలకు రాజువు నీవే అవుతావు. ఈ 10 ముక్కలు ఏంటంటే 10 గోత్రాలు. అయితే జాగ్రత్త, నువ్వు కూడా ఏం చేయాలంటే దావీదులాగా చెయ్యి. దావీదు ఎలా సేవ చేశాడు, దావీదు ఎలా పరిపాలించాడు, యథార్థంగా ఉన్నాడు, విగ్రహాలు లేకుండా ఉన్నాడు. కానీ అందుకే దావీదు కుటుంబాన్ని దేవుడు స్థిరపరిచాడు. చూసాడు ఈ గోత్రం అని, దేవుడి గోత్రం ఇది దావీదు గోత్రం. దీంట్లో దుర్మార్గం రాజు వచ్చినప్పుడు కూడా దేవుడు ఆ రాజకుమారుని రాజుగా చేశాడు కదా. ఎవరిని బట్టి? దావీదుని బట్టి. కనుక ఒక గోత్రాన్ని ఇస్తాను, ఒక దీపాన్ని చెప్పాడు కదా. ఈ రాజ్యం అంతా దావీదు రాజ్యం. ఇది దేవుడు వాగ్దానం స్థిరపరిచాడు. ఇప్పుడు నువ్వు కూడా మొదటి రాజు అవుతున్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు కూడా ఎట్లా పరిపాలన చేయాలి? దావీదులాగా. అప్పుడు నీ కుటుంబాన్ని కూడా దేవుడు స్థిరపరుస్తాడు అని ఈ సంగతి అంతా పొలంలో అహియా ప్రవక్త ఎవరు చెప్పాడు? యెరోబాముకి. అర్థమైందా? కొత్త వస్త్రం వేసుకున్నాడు, 10 ముక్కలు చేశాడు, యెరోబాము చేతిలో పెట్టాడు. ఈ 10 ముక్కలు 10 గోత్రాలు. కాబట్టి ఎందుకు 10 గోత్రాలు ఇడిపోతుందంటే సొలొమోను పెట్టిన విగ్రహాలను బట్టి దేవుడు కోపం వచ్చి అతని టైంలో లాగివేస్తానని చెప్పాడు. కాబట్టి లాగివేసి నీగవబోతున్నాడు. నువ్వు రాజు అవుతావు 10 గోత్రాలు. కాబట్టి దావీదులాగా నీ కుటుంబం ఇలా పరిపాలించాడు. ఈ కుటుంబం ఈ రాజ్యం కూడా పరిపాలన జరగాలంటే, నీ పిల్లలు జరగాలంటే ఏం చేయాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? దావీదులాగా
పరిపాలన చెయ్యి. ఒకవేళ కనుక అలా చేయకపోతే భారీ నష్టం ఉంటుంది కూడా చెప్తాడు. చూడండి, ఆ మాట మనం చదువుకుంటాం. ఈ మొదటి రాజులు 11 అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా చదువుకుంటామంటే మీకు అర్థమైపోయింది. కిందకి వెళ్ళిపోతాం మార్చి మొదటి రాజులు 11 అధ్యాయం 29 నుంచి నేను చదువుతున్నాను. 29 నేను చదువుతాను, 30 మీరు చదవండి. ఇప్పుడు చెప్పింది ఆ సందర్భం అంతా అదే. మొదటి రాజులు 11 అధ్యాయము 29 నేను చదువుతాను, 30 మీరు అలాగే మార్చి. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి, కానీ ఇప్పుడు అక్కడ అధికారం అయ్యాడు కదా సొలొమోను దగ్గర. యెరూషలేము నుండి బయలు వెళ్ళిపోగా షిలోనీయుడగు ప్రవక్తయగు అహియా అతని మార్గం మందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడును లేడు. చదవండి 30. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రాన్ని పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాము తిట్లేను, ఈ 10 తునకలను తీసుకొనము. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టోరోతను సీదోనేల దేవతకును, కెమోషను మోయాబీల దేవతకును, మిల్కోమను అమ్మోనియల దేవతకును మొక్కి సొలొమోను తన తండ్రి అయిన దావీదు చేసినట్టు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టలు నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గం నడవకయు ఉన్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందున ఇశ్రాయేలు గోత్రములో నుండి వానికి ఒక గోత్రమును ఉండనిత్తును. 34 చదవండి. వాద్యం వాని చేతిలో నుండక బొత్తిగా తీసివేయక నేను కోరుకున్న నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టలను అనుసరించిన గనుక దావీదుని జ్ఞాపకం చేసుకొని అతని దినములని అతని అధికారిగా ఉండనిద్దాం. ఇప్పుడు చెప్పాడు కదా, సొలొమోను ఏం చేశాడు, నా ఆజ్ఞలను పాటించి విగ్రహాలు మొక్కాడు కాబట్టి నా కోపం వచ్చి అతను తీసేస్తున్నాను, 10 గోత్రాలు తీసేస్తాను అతని కుమారుని టైంలో. అయితే 10 గోత్రాలు నీకు ఇస్తున్నాడు ఇప్పుడు దేవుడు, 1 గోత్రం మాత్రం అతనికి ఉంచుతాడు. ఇప్పుడు 35వ వచనం. అయితే అతని కుమారుడు అంటే రెహబాము చేతిలోని రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములను ఇచ్చేదను. చదవండి 36. నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకున్న పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ ఉన్నట్లు అతనికి కుమారునికి 1 గోత్రము ఇచ్చేదను. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, అతను 1 గోత్రం వెళ్తుంది, యోధా బెన్యామీను, తర్వాత 10 గోత్రాలు నీవే రాజు. అయితే నువ్వేం చేయాలి ఇప్పుడు? 37వ వచనం. 37 చదవండి. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించిన అంతయు నువ్వు విని నా మార్గంలో అనుసరించి నడుచు నా దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. ఇప్పుడు చెప్పాడు, దావీదులాగా చేసావంటే నీ రాజ్యం కూడా ఏమైంది, ఇక్కడ స్థిరమైపోయింది. నువ్వు రాజు అయితే 10 గోత్రాలకి ఎందుకు ఈడిపోయింది చెప్పాడు. సొలొమోను విగ్రహాలు పెట్టినందుకు నాకు కోపం వచ్చి అతను కుమార్ టైం లాగేసి నీ 10 గోత్రాలు ఇస్తున్నాను, నువ్వు రాజు అయిన తర్వాత నేను నిన్ను కోరుకున్నాను, అంగీకరించాను కాబట్టి నువ్వేం చేయాలి, దావీదులాగా చేసావంటే పరిపాలన నీ రాజ్యాన్ని కూడా కుటుంబాన్ని స్థిరపరుస్తానని చెప్పాడు. 39. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు ఆ సంతతి వారిని బాధపరుచుదును గాని నిత్యము బాధింపను. ఇప్పుడు అంటాడుగా, వాళ్ళు ఒకవేళ కనుక ఏం చేస్తారంట, వారు చేసిన క్రియలను బట్టి చెడు పనులు చేసినప్పుడు కూడా వాళ్ళని బాధ పెడతాగా నిత్యం బాధింపరు. అంటే వాళ్ళని లేపేను, ఆ గోత్రాన్ని ఒకదాన్ని ఉంచుతా, వాళ్ళు తప్పిపోయినా పొరపాట్లు చేసి ఎందుకు, నేను దావీదుని జ్ఞాపకం చేసుకున్నా, దావీదుకి ఏమి ఇచ్చాను, మాట ఇచ్చానని. ఈ సంగతులన్నీ కూడా ఇప్పుడు ఎవరికి చెప్పాడు చెప్పండి, ఎవరికి చెప్పాడు? యెరోబాము 1కి చెప్పాడు. ఎవరు చెప్పింది? ఎవరు? అహియా ప్రవక్త. చెప్పమంది ఎవరు? దేవుడు. యెహోవా సెలవిచ్చాడు, ప్రవక్త చెప్పాడు, నువ్వు పో, కొత్త వస్త్రం వేసుకుపో, 10 మొక్కలు చెయ్యి, అతని చేతిలో పెట్టు, ఎందుకు విడిపోయిందో చెప్పు, ఎట్లా రాజు అవుతుందో చెప్పు, రాజు అయితే ఎలా పరిపాలన చేయాలో కూడా చెప్పు అని ఈ సంగతులన్నీ కూడా వీళ్ళిద్దరు ఎక్కడున్నారంట, పొలములో ఉన్నప్పుడు చెప్పాడు. కనుక వీళ్ళిద్దరు జరిగింది. అయితే ఈ సంగతి ఎవడో ఒకటి ద్వారా ఏమైందంటే సొలొమోనుకి తెలిసింది. ఎవరు తెలిసింది? ఇంకా సొలొమోను చనిపోవాలి. ఇక్కడ సొలొమోను చనిపోలేదు, సొలొమోను బతికే ఉన్నాడు. ఈ సంగతి సొలొమోను తెలియగానే అరరే నా దగ్గర ఉన్న దాసుడు రాజు అవుతాడా, వాడెక్కడ అని చెప్పేసి పట్టుకుంటా ఊరుకుంటాడు. ఇక సొలొమోను ఏం చేస్తాడంటే ఇప్పుడు యెరోబాముని ఏం చేయాలనుకుంటాడు,
చంపాలనుకుంటాడు. ఈ సంగతి విని ఈ జరిగిన తర్వాత అమ్మ చంపేస్తాడు సొలొమోన్ అని చెప్పేసి అక్కడ నుంచి ఐగుప్తు దేశం పారిపోయి సొలొమోను చనిపోయేంత వరకు ఎక్కడ ఉంటాడు? ఐగుప్తులో. 40 వచ్చిన చదవండి. 11:40 మొదటి రాజులు 11:40 జరిగిందంటే ఏం జరిగింది? పొలంలో ఈ చెప్పే సంభాషణ జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంపజూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషోను వద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. కాబట్టి ఇప్పుడు రెహబాము ఇక్కడ లేడు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడున్నాడు చెప్పండి? ఐగుప్తు ఎందుకు పారిపోయాడు? సొలొమోను చంపాలనుకుంటున్నాడు. నా తర్వాత నా కుమారుడు రాజు అవ్వాలి, నువ్వెట రాజు అవుతావురా? కనుక అతను రాజు అవుతాడు, దాసుడు కదా, నా పనివాడు కదా అని చెప్పేసి చంపాలనుకున్నాడని భయపడి ఇద్దరు పారిపోయి ఐగుప్తులోనే ఉంటాడు. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న తర్వాత ఇప్పుడు రాజు ఎవరున్నారు? సొలొమోనే ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు రాజు ఎవరున్నారు? చనిపోవాలి. ఇప్పుడు సొలొమోన్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారంటే ఈ 12 గోత్రాల వారు సొలొమోన్ చనిపోయిన తర్వాత ఎవరిని రాజుగా చేశారు? రెహబామును రాజుగా చేశారు. ఇప్పుడు రెహబాము రాజు అయిన తర్వాత ఈ 12 గోత్రాల వారు వచ్చి వాళ్ళ ముందు ఒక విషయం పెట్టారు. నేను చెప్పాను, ఏమన్నారు? అయ్యా, మా మీద ఉన్న భారాన్ని నువ్వేం చెయ్యి, తగ్గించు కనుక అని చెప్తే అతను ఏమన్నాడు? మొదటి పెద్దల్ని పిలిచారు, వాళ్ళేమో భారం తగ్గించని చెప్పాడు. యవనస్తులను పిలిచాడు, వాళ్ళు ఏమన్నారు? కుదరదు, మీ నాయన కంటే నువ్వు ఎక్కువ భారం పెట్టని చెప్పారు. వాళ్ళిద్దరి ఆలోచనలో యవనస్తుల ఆలోచన తీసుకున్నారు. యవనస్తుల ఆలోచన తీసుకున్న తర్వాత రాజ్యం 2గా విడిపోయింది. అయితే ఇప్పుడు ఈ 12 గోత్రాల వారు వచ్చి అడుగుతున్నప్పుడు వీరిలో యరొబాము కూడా ఉంటాడు. చెప్పండి, ఎవరు ఉంటారు? యరొబాము అసలు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఐగుప్తులో ఉన్నాడు కదా. ఇప్పుడు సొలొమోన్ చనిపోగానే వీళ్ళందరూ కూడా రెహబాము దగ్గరికి వెళ్ళబోతున్న సమయంలో అతను కబురు పెడతారు. ఎవరికి? నన్ను వచ్చేసాయి, సొలొమోన్ చనిపోయి నేను చంపాలనుకున్నవాడు ఏమైపోయాడు? ఇప్పుడు చనిపోయి వచ్చి అని చెప్పేసి అతను రాగానే యరొబాము ప్లస్ ఈ 12 గోత్రాల వారు ఎవరు అడుగుతున్నారు? రెహబాముని అడిగారు. అంటే ఇప్పుడు రెహబాముని అడుగుతున్నప్పుడు యరొబాము కూడా ఐగుప్తు వచ్చున్నాడు. కింద వచ్చిన 12వ అధ్యాయము వాళ్ళు పిలిపించారు, ప్రజలు పిలిపించారు. 12వ అధ్యాయము మనం గమనించామంటే 2వ వచనం 12 మొదటి రాజులు 12:2 నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినెను. ఏ సమాచారము? సొలొమోను అనే సమాచారం విని ఇప్పుడు 3వ వచనం జనులు అంటే 12 గోత్రాలు అతన్ని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలు సమాజం అంతయు వచ్చి రెహబాముతో ఇలాగున మనవి చేసిరి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే చనిపోయని చెప్పాడో ఈ సమాచారం వినగానే వీళ్ళే కబురు పెట్టారు 12 గోత్రాలు, నువ్వు కూడా వచ్చేసాయి అనగానే యరొబాము ప్లస్ 12 గోత్రాలు వచ్చి రెహబామును అడిగితే ఇతడు చేసిన ఈ పనికిమాలిన పనిని బట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే 10 గోత్రాల వారు ఇక దావీదులో మాకు స్వాస్థ్యం ఎక్కడ, పాలు ఎక్కడ, భాగ్యం ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు ఏమైపోతారంటే విడిపోతారు. చూడండి, ఇప్పుడు విడిపోయి ఏం చేశారంటే వాళ్ళు రాజుగా యరొబామును ప్రకటించుకుంటారు. 20వ వచనం మొదటి రాజులు 12వ అధ్యాయము 20వ వచనం 12-20 చదవండి. మరియు యరొబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువ నంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. యోధా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరునూ లేరు. యోధా గోత్రం వారు మాత్రమే మిగిలిపోయారు. మిగతా గోత్రాల అందరూ కూడా ఎవరంటూ పోయారు చెప్పండి? యరొబాము వెంట పోయారు. కాబట్టి ఇప్పుడు ఇట్లా రాజ్యము ఈ 10 గోత్రాలుగా ఇది 2 గోత్రాలుగా విడిపోయింది. కానీ ఇప్పుడు రాజు ఎవరు? ఇప్పుడు చెప్పండి, రాజు ఎవరు? యరొబాము. కానీ ఇప్పుడు ఇక్కడ రాజు ఎవరు? రెహబాము. కానీ ఇప్పుడు రెహబాము టైంలో విడిపోయింది కదా, మరి రెహబాము ఊరుకుంటాడా? వాడి మీద యుద్ధానికి పోతా అని చెప్పేసి బయలుదేరిపోతా ఉంటే వద్దొద్దు నాయన, వాళ్ళు మీరిద్దరు కూడా సహోదరులే కాబట్టి వద్దని చెప్పేసి 21వ వచనం నుంచి చెప్పిన తర్వాత యుద్ధం మానుకుంటాడు రెహబాము. 21 నుంచి 24 దాకా యుద్ధాన్ని బయలుదేరినప్పుడు వద్దని చెప్పిన తర్వాత ప్రవక్త ఆగిపోతాడు. ఆగిపోయిన తర్వాత 25వ వచనంలో యరొబాము చేసిన పని 20 చదవండి. 25 12-25
తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణమును కట్టించి అచ్చట కాపురముండి అచ్చ నుండి బయలుదేరి పెనియేలును కట్టించెను. ఇప్పుడు రెహబాము చేసిన పని ఏంటంటే షెకెము అనేటువంటి ఒక పట్టణాన్ని కట్టాడు. ఏ పట్టణం అంటే ఇదే రాజధాని, మొదటి రాజధాని ఇశ్రాయేల్ రాజ్యానికి. కనుక అక్కడ ఒక పట్టణాన్ని కట్టి అక్కడ ఉండి తన పరిపాలన ఆరంభించాడు. ఎవరు? యెరోబాము 1. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ రాజధాని ఏంటి? షెకెము. తర్వాత మారుతుంది కనుక తర్వాత మారుకుంటూ వస్తుంది. మొదటి రాజధాని షెకెమే. అక్కడే రాజు అయ్యాడు. కనుక రాజు అయిన తర్వాత అతను ఏం చేశాడంటే అక్కడ ఒక పట్టణాన్ని కట్టి అక్కడ నుంచి తన పరిపాలన ఆరంభించాడు యెరోబాము. అట్లాగా మొదటి రాజుగా ఇతడు పరిపాలన ఆరంభించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు వేయాలనుకుంటున్నా, అందరూ నాయపు చూడాలి. ఇప్పుడు రెండుగా విడిపోయింది కదా. రెండుగా విడిపోకముందు వీళ్ళిద్దరూ కూడా కలిసే ఉన్నారు కదా. 12 గోత్రాల వాళ్ళుగా కలిసి ఉంటేనే కదా వీళ్ళు పరిపాలించిన. సౌలు కానీ, దావీదు కానీ, సొలొమోను కానీ ఈ 12 గోత్రాలు కలిసే పరిపాలన చేశారు. ఇప్పుడు విడిపోయిన తర్వాత యెరూషలేము మందిరం ఎడిపోయింది యోధాకు వచ్చేసింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోతే కొన్ని అడిపోయినాయి, కొన్ని ఇటు వచ్చేసినాయి. కొన్ని పట్టణాలు కూడా కొంతమంది తిరుగుబడిసి మేము తెలంగాణ ఉంటాం, కొన్ని కలిపారు, కొన్ని కుదరదంటే విడగొట్టారు. ఇప్పుడు విడిపోయిన తర్వాత యెరూషలేము మందిరం ఎటు వచ్చేసింది? యోధాకు వచ్చేసింది. మరి ఇప్పుడు ఇక్కడ ఏమి లేదు, మందిరం లేదు. ఇప్పుడు వీళ్ళు మందిరంకి వెళ్ళాలంటే ఎక్కడ పోవాలి చెప్పండి? ఎక్కడ పోవాలి? యోధా నుంచి మళ్ళా ఇశ్రాయేల్ నుంచి యోధాకే రావాలి. ఎక్కడ యాజకులు ఉన్నారు, ఎక్కడ సేవకులు ఉన్నారు, మందిరం ఉంది. అప్పుడు ఇక్కడ యెరోబాము 1 ఏం చేస్తారంటే అరే వీళ్ళు కనుక రెగ్యులర్గా ఆడికి పోయి వస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా అతని తట్టు తిరిగిపోతారేమో అని చెప్పేసి అనుకుని ఇక్కడ ఏం చేస్తారంటే ఒకటి దాను, రెండవది బేతేలు అనేటువంటి 2 ప్లేసుల్లో పట్టణాల్లో 2 బంగారపు దూడలు చేయిస్తాడు. ఏదంటారు? 2 బంగారపు దూడలు చేయిస్తాడు. దూడలు చేయించి ఆ పట్టణాల్లో పెట్టి ఇశ్రాయేలు అందరూ చెప్తారు, ఇశ్రాయేలు వారులారా మీరందరూ యోధాకి వెళ్ళాల్సిన పని లేదు, మన మధ్య దేవుడు ఉన్నాడు. ఎవరా దేవుడు? 2 దూడలు. దానిలో ఉన్న వాళ్ళకి 1 దూడ, బేతేల్లో ఏంటి దూడ అనుకుంటున్నారా? ఇదే మన ఐగుప్తు నుంచి విడిపించింది, ఈ సామాన్యమైనది కాదు, ఈ దేవత ఈ దేవుడు కాబట్టి అని చెప్పేసి అనగానే అందరూ కూడా యెహోవాను విడిచిపెట్టి చెప్పండి ఎవరు పూజించారంట? దూడలు పూజించారు. అనగా చూడండి, మొట్టమొదటి రాజే ఎంత భయంకరమైన తప్పు చేశాడంటే ఇతడు చేసినటువంటి తప్పు మిగతా రాజులందరూ చేశారు. అందుకే బైబిల్లో ప్రతిసారి యెరోబాము చేసిన పాపం అనే మాట పదే ఉండే అర్థం ఏంటి? యెరోబాము చేసిన పాపం ఏంటి? నువ్వు మొదటి రాజుగా ఉండి దేవుడు నీకేం చెప్పాడు? నువ్వు దాసుడు నేను రాజుగా చేస్తున్నాను, దావీదులో పరిపాలన చేయి, నువ్వు కుటుంబాన్ని స్థిరపడదని చెప్పాడు కదా. ఎంత చక్కగా చెప్పాడు ప్రవక్త వచ్చి. నువ్వు చేసిన పని ఏంటి? వాళ్ళందరూ వెళ్ళిపోతారని చెప్పేసి, విడిపోతారని చెప్పేసి, ఆవిడ తిరుగుతారని 2 స్థలాలు 2 విగ్రహాలు పెట్టి, దూడలను పెట్టి ఇవే మన దేవత అని చెప్పేసి మొదలు పెడతాడు. తర్వాత ఇక్కడ పండుగ ఉంటుంది యెరూషలేములో. ఏ పండుగ ఉంది యెరూషలేములో? యెరూషలేము పండుగ ఏంటి? పస్కా పండుగ. పండుగలు ఉన్నాయి, మరి వీళ్ళకి పండుగ ఉండాలి కదా. వీళ్ళకు కూడా ఒక పండుగ నిర్ణయం చేసి వీళ్ళు అక్కడ పోకుండా దూడలను పెట్టి దేవుని పెట్టాడు. పండుగలో నియమించి అతనే బలర్పిస్తూ ఉంటాడు. కనుక చదవండి, ఇప్పుడు అది మనం చదువుకుంటే మీకు ఇప్పుడు అర్థమవుతాను. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం కదా. మొదటి రాజులు 12వ అధ్యాయం మనం గమనించామంటే 26 నుంచి చదువుతాను, 26 నుంచి 33 దాకా. మొదటి రాజులు 12వ అధ్యాయం 26 నుంచి. ఈ జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరము మందు బలు అర్పించుటకు ఎక్కిపోవచ్చున్న ఎడల ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అని తమ యజమానితోటి తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము వద్ద మరలా చేరిపోతారేమో, రాజ్యం మరలా దావీదు సంతతి వారిది అయిపోతుంది కాబట్టి అని యెరోబాము తన హృదయములో తలంచి ఆలోచన చేశాడు. ఏమనంట? 2 బంగారపు దూడలు చేసి జనులను పిలిచి, యెరూషలేము పోయేది మీకు చాలా కష్టం అయ్యా, అందరూ ఏం పోతారు? వద్దు, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తులో మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును, ఒకటి దాను నందును పెట్టాడు. దాని వరకు ఈ రెండిటిలో ఒక దాని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైంది. మరి పాపం కాదు, విగ్రహాన్ని ఎంత పాపం, అది పాపానికి కారణమైంది. ఈ 31. మరి అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరిని
యాజకులుగా నియమించెను. మరియు ఇప్పుడు పండగ 32. మరియు యెరొబోము యోధా దేశమందు జరుగు ఉత్సవం అంటే ఉత్సవము. యోధా దేశంలో ఏముంటుంది? అక్కడ యెరూషలేములో పండగ ఉంది కదా, మరి ఎక్కడ ఉత్సవం లేదు అట్లా. అక్కడ అలాంటి ఒక ఉత్సవాన్ని 8వ మాసమున 15వ దినమున జరిప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచు వచ్చాను. ఈ ప్రకారం బేతేలు నందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలు నందు ఉంచాను. ఈ ప్రకారం అతడు యోచించిన దాన్ని బట్టి 8వ మాసం 15వ దినమందు బేతేల్లో తాను చేయించిన బలిపీఠం మీద ఆ బలు అర్పించుతూ వచ్చాను. మరి ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవం నిర్ణయించి ధూపం వేయచ్చు తానే బలిపీఠము ఎక్కెను. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరిపాలన ఆరంభించిన తర్వాత వెంటనే అతనికి వచ్చి ఆలోచన చెప్పండి, ఈ మందిరానికి వీళ్ళు ఎక్కడ వెళ్ళిపోతే వీళ్ళంతా తిరిగిపోతారు కాబట్టి మీరు వెళ్ళి చాలా కష్టము అని 2 దూడలు పెట్టి సామాన్యమైన వారిని యాజకులుగా అంటే దానికి అర్చకులు నియమించి ఏం చేశాడంట, 8వ మాసంలో 15వ దినాన్ని ఒక తారీఖు కూడా పెట్టాడు. ఇదేమనుకుంటున్నారు? పండగ మనకి. అప్పుడు ఆ రోజు అందరూ అక్కడ వెళ్ళకూడదు. ఇక్కడ మనకు కూడా ఏముంది? పండగ ఉంది. అక్కడ దేవుడు, ఎక్కడో మనకు దేవుడు ఉన్నాడని చెప్పేసి అలా తిప్పాడు. ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాడు, దేవుడు ఒక వ్యక్తిని శిక్షించక ముందు తప్పనిసరిగా హెచ్చరికలు పంపిస్తాడు. ఇప్పుడు యెరొబోము పూర్తిగా చెడిపోయాడు కదా. రాజు అయిన తర్వాత నువ్వు చేసిన పని ఏంటి? దేశంలో విగ్రహాన్ని తీసుకొచ్చావు కనుక నీకేం చెప్పాడు దేవుడు? అహీయ ప్రవక్త ఎంత స్పష్టంగా చెప్పాడు. అహీయ ప్రవక్త ఎంత చక్కగా చెప్పాడు నీకు. నువ్వు చేసింది ఏంటి? వ్యతిరేకం చేస్తాడు. ఇప్పుడు ఒక దైవజనుడు వస్తాడు. ఎవరంటే ఒక దైవజనుడు వచ్చి ఈ యెరొబోముతో మాట్లాడతాడు. ఈ బలిపీఠం ఎక్కాడు కదా, యెరొబోముతో ఏమని మాట్లాడతాడంటే, యెరొబోమా నువ్వు కట్టిన బలిపీఠము బద్దలైపోయిద్ది, బుగ్గి ఒలిగిపోయిద్ది. ఈ బలిపీఠం మీదే భవిష్యత్తులో యోషి అనేటువంటి ఒక రాజు వస్తాడు. అనగా అతని కుమారుడు ఈ యాజకులందరినీ కూడా ఈ బలిపీఠం మీదే మనుషులు అర్పిస్తాడు కనుక అని చెప్పేసి చెప్తా ఉంటే కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఎవరెక్కడ అన్నట్టు చేయిస్తాడు పైకి యెరొబోము. అనగానే ఈ చెయ్యంత ఏమైపోయింది అంటే ఆ దైవుని చూపించాడు కదా, చెయ్యి ఎండుకుపోయింది. వెనక్కి రావట్లేదు. అప్పుడు వెంటనే అయ్యే దయ్యుడా ప్లీజ్ నా కోసం ప్రార్థన చేయంటే మళ్ళీ ఆ దేవుడు ప్రార్థన చేస్తే మళ్ళీ చేయమైద్ది, బాగుపడుద్ది. కానీ ఇప్పుడు ఆ దైవుని ఎందుకు పంపించాడు? నువ్వు చేసే పని తప్పు, నువ్వు చేసే బలిపీఠం ఏంటి, దానిలో విగ్రహం ఆ దూడేంటి, బేతేలు దూడేంటి, నువ్వు చేసే పాపం ఏంటి అని చెప్పేసి దైవుడు వచ్చి హెచ్చరించినప్పటికి కూడా దైవుని మీదకి లేచాడు. చూడండి అది కింద వచనాలు. 1 రాజులు 13వ అధ్యాయం మార్చి చదువుదాము 6 వచనాల వరకు. 1 రాజులు 13వ అధ్యాయం 6 వచనాలు. అంతటా దైవజనుడు ఒకడు యెహోవా సెలవు నుండి యోధా దేశం నుండి బేతేలుకు వచ్చాను. యోధా దేశంలో వచ్చాడు, యోధాలో వస్తున్నాడు ఇశ్రాయేలుకి. యెరొబోము బలిపీఠం వద్ద నిలిచి ఉండగా 2 చదవండి. ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠం ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినదేమనగా దావీదు సంతతిలో యోషి అని ఒక శిశువు పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతని మీద అర్పిస్తును. అతడు మనుష్య శల్యంలో నీ మీద దాహనము చేయను. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలిగిపోవటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పిన ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను. బేతేలందున బలిపీఠం కూర్చి ఆ దైవుడు ప్రకటించిన మాట రాజు యెరొబోము విని బలిపీఠం మీద తన చేయి చాపి వాడిని పట్టుకోమని చెప్పగా అతడు తాపిన చెయ్యి ఎండిపోయిను. దాని వెనుకకు తీసుకుంటూ అతని శక్తి లేకపోయాను. మరియు యెహోవా సెలవు ప్రకారము దావీదిచ్చిన సూచన చొప్పున బలిపీఠం బద్దలైపోయింది, నీళ్లు కూడా వెలిగిపోయాయి. 6వ వచనం. అప్పుడు రాజు నా చెయ్యి మునిపడి వెళ్ళి బాగుపడినట్లు నీ దేవుని యెహోవా సముఖం నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలు కొనగా దైవజనుడు యెహోవాను బతిమాలు కొను గనుక రాజు చెయ్యి మరల బాగై మునిపటి వలె. ఇప్పుడు చెప్పండి, వచ్చాడు బలిపీఠం ఎక్కి బలిర్పిస్తా ఉంటే చెప్పాడు సూచన ఇప్పుడు జరుగుతుంది. ఈ బలిపీఠం మీదే యోషి అనేటువంటి ఒక శిశువు వస్తాడు. అతను నువ్వు పెట్టినటువంటి యాజకుల మనుషుల శైలాలు అర్పిస్తాడు. దాని సూచన ఏంటంటే ఇప్పుడే ఆ బలిపీఠం ఏమైపోయింది, బద్దలైపోయింది, నీళ్లు కూడా బుగ్గి ఒలిగిపోయింది. చూడండి కానీ అది జరిగింది కనుక బలిపీఠం బద్దలైపోయింది, నీళ్లు బుగ్గి ఒలిగిపోయింది. ఆ మాట ఎప్పుడే చెప్పాడు, కోపం వచ్చి వాడిని పట్టుకోండి అన్నాడు. కనుక ఎవరైనా దైవజనుడు కాబట్టి ఒక దైవజనుడు వచ్చి నువ్వు చేసే పొరపాటు చెప్తా ఉంటే, నీ తప్పు చెప్తా ఉంటే పట్టుకోనమని అతనికి వ్యతిరేకంగా మాట్లాడతావా అని చెప్పి దేవుడు వెంటనే అతను ఏం చేశాడంట, ఎండిపోయేట్టుగా చేశాడు. ఇంక వెనక రాట్లా, ఇంక స్టక్ అయిపోయింది.
అయ్యా ప్లీజ్ ప్లీజ్ ప్రార్థన చేయడం కోసం అంటే మళ్ళా అదేంటి ప్రార్థన చేస్తే ఏమైనా చెయ్యి బాగైంది. ఇప్పుడు యెరోబాముకి ఏమి రావాలి చెప్పండి? బుద్ధి రావాలిగా. ఇప్పుడు దేవుడు యెహోవా దేవుడు అని తెలుసు. ఇప్పుడు నీ చెయ్యి ఎండిపోయింది తెలుసు. నీ కోసం ప్రార్థన చేసింది కూడా ఆ దేవుడు ఎవరికి? యెహోవా దేవునికి. ఇప్పుడైనా సరే నీ బుద్ధి ఏమవ్వాలి? మారాలి. నీ తప్పేమవ్వాలి? సరి చేసుకోవాలి. కానీ ఇదంతా జరిగిన తర్వాత ఇంకేం చేస్తున్నాడంట? ఇదే అధ్యాయం 33వ వచనం. మొదటి రాజులు 13వ అధ్యాయం 33, 34 వచనాలు చదువుదాం. మొదటి రాజులు 13వ అధ్యాయము 33, 34 వచనాలు చదువుదాం. చదవండి. ఏ సంగతి? ఈ సంగతి అంటే ఏ సంగతి? ఈ సంగతి అంటే ఏ సంగతి? బలిపీఠం మీద ఆయన చెయ్యి ఎండిపోవటము, దాని ప్రార్థన చేసి బాగవటం. ఈ సంగతి అయిన తరువాత, ఆ సంగతి అయిన తర్వాత యెరోబోము తన దుర్మార్గమును విడిచిపెట్టగా సామాన్య జనుల కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తనకిష్టలేని వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. యెరోబోము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమాయను. చూసారా? ఈ సంగతి అయిన తర్వాత ఇది చూసి కూడా యెరోబోము మారలేదు. ఇంకా అది చూసిన తర్వాత ఇంకా దుర్మార్గుడైపోయాడు. ఇంకా దుర్మార్గతను విడిచిపెట్టకుండా సామాన్యులు కొంతమందిని యాజకులు నియమించాడు. తనకిష్టమైన వారిని ఆ ఉన్న స్థలాలకు, ఆ బలిపీఠాలు యాజకులు పెట్టాడు. ఇప్పుడు దేవుడు ఏమని నిర్ణయించాడంటే అసలు యెరోబోము కాదు, యెరోబోము సంతతి మొత్తము నిర్మూలం అయిపోవాలి. నిర్మూలం అవటం అంటే అర్థం ఏంటి? నిర్మూలం అవడం అంటే ఇక యెరోబోము యొక్క సంతతి ఉండదు, ఇక అతని విత్తనం ఉండదు. ఆ చెట్టు పూర్తిగా ఏమైపోతుంది? ఇక అది కనుమరుగైపోతుంది. ఆ వంశమే ఉండదు. కనుక చూసారా? అంటే నిర్మూలన చేయటం అంటే అది. అందుకే దేవుడు సౌలుతో కూడా చెప్తాడు, అమాలేకీలను కొంతమంది వదిలిపెట్టన్నాడా? బొత్తిగా నిర్మూలన చెయ్యి, మొత్తం నిర్మూలం. ఒకడు ఉండకూడదు అంటే ఏం చేశాడు సౌలు? ఏం చేశాడు? బలమైన వాటిని రాజును పట్టుకొచ్చాడు. ఏంటి సౌలు అంటే చెప్పిన పని చేసావా అని అడిగాడు సమూయేలు. చేశాను అన్నాడు. ఏంటి ఆ రంకెలేంటి, కేకలు ఏంటంటే ఇవి యెహోవాకు బలి అర్పించాలి. బలమైన తెచ్చాడు. ఎవడు చెప్పాడు నీకు అర్పించాలని? దేవుడు ఏం చెప్పాడు నీకు? నిర్మూలన చేయమన్నాడు కదా. వాళ్ళు నిర్మూలన చేయలేదు కాబట్టి వాడే ఈయన చంపాడు. ఎవరు? ఆ అమాలేకుడు. సౌలు ఎట్ట చనిపోయాడు? అమాలేకుడు పొడిచింది చూసారా? కానీ నువ్వు నిర్మూలన చేయలేదు, అతను చంపాడు. ఇక్కడ కూడా ఏమంటాడంటే ఇప్పుడు ఇక యెరోబోము సంతతంతా ఏమైపోతుందంట అంటే ఆయన పుట్టిన పిల్లలందరూ చచ్చిపోతారు, ఒక్కడు కూడా మిగలడు. అయితే దావీదులాగా పరిపాలన చేస్తే ఏమని చెప్పాడు అహీయా ప్రవక్త? దావీదులాగా పరిపాలన చేస్తే దావీదు సంతతిలో ఉన్నట్టు నీ పిల్లలు కూడా రాజ్యమే చెప్పాడు కదా. కానీ ఇప్పుడు నువ్వు చేయలేదు కాబట్టి అసలు ఆ రాజ్యం ఉంటాం కాదు. అసలు నీ పిల్లలతో, నీతో కాదు, నీ పిల్లలు మొత్తం నిర్మూలం అయిపోతారనే సంగతి ఈ మాట ప్రకటన చేశాడు. ఎవరంట? దేవుడు డిసైడ్ అయిపోయాడు, నిర్మూలం అవ్వాలనుకున్నాడు. ఇది అయిన తర్వాత యెరోబోము కుమారుడు అబి అనేటువంటి ఒక కుమారుడు కాయలో పడతాడు. అంటే జబ్బు వచ్చింది అన్నమాట, అనారోగ్యం, చాలా జబ్బుతో సీరియస్ కండిషన్లో ఉన్నాడు. అప్పుడు యెరోబోము ఏం చేస్తాడంటే యెరోబోము తన భార్యని పిలిచి, ఏమే ఆ యోధ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అహీయా ప్రవక్త, ఆయన ద్వారా నేనేమయ్యాను? రాజు అయ్యాను. ఆయన కరెక్ట్గా చెప్తాడు ఉన్నట్టుగా. నువ్వు ఎట్లా పోవాలంటే మారు వేషములో పో. ఎట్లా పో? నా భార్య అని తెలియద్దు, నేను తెలుసు కదా ఆయనకి. ఆయన కదా ఆయన చెప్పింది, నేను రాజవుతాను చెప్పింది ఆయనే కదా. నువ్వు గుర్తుపడ్డాడు కాబట్టి నువ్వేం చెయ్యి? మారు వేషంలో పోయి యెరోబోము కుమారుడికి ఏమవుతుంది, బతుకుతాడా సస్తాడా అని అడిగిరాప అంటాడు. అని చెప్పగానే ఈ మాట ఎవరు చెప్పాడు? తన భార్యకి యెరోబోము చెప్పి పెట్టాడు. ఆల్రెడీ అక్కడ అహీయా ప్రవక్త దేవుడు చెప్పాడు, యెరోబోము భార్య వస్తూ ఉంటుంది అహీయా ప్రవక్త, ఆమె యెరోబోము భార్యే. కనుక ఆమె చప్పుడు రాగానే పిలువు, ఆమె పేరుతో పిలువు, పేరు పెట్టే పిలువు, నేను చెప్పమన్నా చెప్పు, వాడు బతకడు, నువ్వు తిరిగి నా దగ్గర నుంచి వెళ్ళేలోపే పట్టణంలో అతడు చనిపోతాడు. మీ సంతతిని పట్టణంలో చనిపోతే కుక్కలు తింటాయి, బయట తినిపోతే కాకులు తింటాయి అని చెప్పేసి ఆల్రెడీ చెప్పి పెట్టాడు. ఎవరికి? దేవుడు అహీయా ప్రవక్తకి. ఇప్పుడు ఏం చేసిందంటే యెరోబోము భార్య నెమ్మదిగా లోనికి వస్తా ఉంది. ఎలా వస్తుంది? మారు వేషంలో. కాబట్టి యెరోబోము భార్య రావటంలా, రాగానే అడుగు పెట్టగానే చంపుడు వినపడింది ఏలియాకి. అప్పుడు చాలా పెద్దవాడైపోయాడు, వృద్ధుడైపోయాడు, కళ్ళు కూడా సరిగ్గా కనపట్ల. యెరోబోము భార్య లోపలికి రా అన్నాడు.
ఒకసారి గుండె పగిలంత అయిపోయింది. అమ్మ ఎవరు చెప్పాడు నేను వస్తున్నానని? దేవుడు చెప్పాడు. యెరొబాము రా, నేను ఎందుకు వచ్చో తెలుసురా, నీకు చెప్పాలని దేవుడు నాకు కఠినమైన మాట చెప్పాడు. నువ్వు వస్తాను, నీ కుమారుడి కోసమే, వాడు సస్తాడు, నీ సంత నిర్మూలం అయిపోతుంది, ఇంకా బ్రతకడు. కాబట్టి పట్టణంలో చనిపోతేనేమో కుక్కలు తింటాయి, బయట చనిపోతే పట్టణం బయట అయితేనేమో కాకులు తింటాయి అని చెప్పమన్నాడు. చూసే చూడండి, 1 రాజులు 14 అధ్యాయం. ఇప్పుడు చెప్పిందంతా అక్కడ ఉంటుంది, చదివితే మీకు అర్థమవుతుంది. 1 రాజులు 14 అధ్యాయం మొదటి నుంచి. ఆ కాలమున యెరొబాము కుమారుడైన అబియా కాయల పడగా, 2 చదవండి. యెరొబాము తన భార్యతో ఇట్లను, నీవు లేచి యెరొబాము అని తెలియబడకుండా మారు వేషం వేసుకొని షిలోహునకు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజునవుదును, నాకు సమాచారం తెలియజెప్పిన ప్రవక్త అహియా అక్కడ ఉన్నాడు. 3 కాబట్టి నువ్వు 10 రొట్టెలు అప్పములు 1 బుడ్డి తేనె చేదపట్టుకుని అతను దర్శించుము, బిడ్డ ఏమగును అతడు నీకు తెలియజేయనని చెప్పగా, యెరో భార్య ఆ ప్రకారమే లేచి షిలోహునకు పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యం చేత కండ్లు కానరాని వాడై ఉండెను. అంతటి యెహోవా అహియాతో చెప్పాడు, యెరొబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు గనుక అతని గూర్చి నీ చేత విచారించుటకై యెరొబాము భార్య వచ్చుచున్నది, ఆమె మారు వేషం వేసుకొని మరి ఒకత అయినట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. చదవండి 6. అంతలో అహియా ద్వారం లోపలికి వచ్చు ఆమె కాలు చప్పుడు విని ఆమె తిట్లను, యెరొబాము భార్య లోపలి రమ్ము, నీవు మారు వేసుకోవచ్చుట ఎలా? కఠినమైన మాటని చెప్పాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. నీ వెళ్ళి యెరొబాముతో చెప్పాల్సిందేమనగా, ఇశ్రాయేలు యెహోవా ఈ ప్రకారం సెలవుచున్నాడు, నేను నిన్ను జనుల నుండి తీశానురా, నువ్వు దాసుడిగా ఉంటే హెచ్చింపజేశాను, ఇశ్రాయేలు వారందరి మీద నా జనం మీద అధికారిగా నియమించాను. 8 దావీదు సంతతి వారిని రాజ్యం తీసి నీకు ఇచ్చిండను, నేను ఆజ్ఞలు మనస్ఫూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి అనుకూలం దాన్ని మాత్రమే చేసిన, నా సేవకుడు దావీదు చేసినట్టు నీవు చేయలేదు, నీకంటే ముందుగా ఉన్న వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. ఆగుతాం. అందరికంటే ఏం కీడు చేశాడు యెరొబాము? చెప్పండి, ఏం కీడు? విగ్రహారాధన. ఇవి నువ్వు పెట్టింది వచ్చిన వాళ్ళందరూ పాటించారు, అధికమైన కీడు చేశావు. నీకంటే ముందున్న వారందరికంటే అధికమైన కీడు చేశావు, దావీదులాగా నువ్వు చేయలేదు. ఏమంటాడు? నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహాలను పెట్టుకున్న కోపం పుట్టించి ఉన్నావు. ఇప్పుడు 10వ వచనం చదవండి. కాబట్టి యెరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించును, ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారిని అందరూ యెరొబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతైపోనట్లుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చి వేసినట్లు యెరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యెరొబాము సంబంధంలో మరణమగు వారిని పట్టణంలో కుక్కలు తింటాయి, బయటి భూమిలో మరణమవుతే ఆకాశ పక్షులు తింటాయి. యెహోవా ఈ మాట ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు లేచి ఇంటికి పొమ్ము, నీ పాదలు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. అతని నిమిత్తము వారందరూ అంగలార్చుచు సమాధి అతని పెట్టుదురు. ఇశ్రాయేలు యెహోవా యెరొబాము సంబంధంలో ఇతని యందు మాత్రమే అనుకూలమైన దాన్ని కనుగొని గనుక యెరొబాము సంతతి వాళ్ళు ఇతడు మాత్రమే సమాధికి వచ్చును. ఇది అయిపోయింది కనుక చెప్పాల్సినంత దేవుడు చెప్పాలని చెప్పేశాడు. ఏమని చెప్పేశాడు? కనుక చాలా కీడు చేశాడు యెరొబాము. కాబట్టి ఈ నీ బిడ్డ చనిపోతాడు. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి నీ పట్టణంలో అడుగు పెట్టగానే బిడ్డ ఏమైపోతాడు? ఆడొక్కడే సమాధికి వెళ్తాడు. మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? పట్టణం చనిపోయిన వాళ్ళు ఏం చేస్తాయి? కుక్కలు తింటాయి, బయట చనిపోతేనేమో పక్షులు తింటాయి. కాబట్టి ఈ కఠినమైన మాటలు చెప్పేశాడు అహియా ప్రవక్త. ఎవరికి చెప్పండి? ఎవరికంట? యెరొబాముకి. కాబట్టి అలాగే ఇప్పుడు యెరొబాము యొక్క సంతతి ఏమైపోయిందంటే పూర్తిగా నిర్మూలం అయిపోయింది. యెరొబాము సంతతి ఏమైపోయింది? నిర్మూలం అయిపోయింది. కాబట్టి ఇక యెరొబాము సంతతిలో శేషము లేకుండా చేశాడు. ఇంకా యెరొబాము చేసిన ఇంకో పని ఏంటంటే, ఇక్కడ ఇతడు దేవతలు పెట్టినప్పుడు ఇక్కడ 2 దూడలు పెట్టాడు కదా, దానిలో ఒకటి బేతేలు ఒకటి. ఇటు రాజు విడిపోయినప్పుడు మరి దీంట్లో కూడా ఎవరుంటారు? యాజకులు ఉంటారుగా. 12 గోత్రాలు కలిసి ఉన్నప్పుడు యాజకులు ఇక్కడ కూడా ఉన్నారు. మరి ఇప్పుడు ఇక్కడున్న యాజకులు విగ్రహాలు పెట్టగానే ఏమై ఉంటారు? చెప్పండి. ఇక్కడున్న యాజకులు ఎప్పుడైతే దానిలో బేతేలు 2 దూడలు పెట్టాడో యెరొబాము, ఇక్కడ ఆటోమేటిక్గా యాజకులు ఏమైంది? యోధాకు వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యాజకులను ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ స్వాస్థ్యాలు ఇవ్వడం.
కనుక వాళ్ళకి ఏమీ లేకుండా చేస్తే వాళ్ళు యోధాకు వస్తారు. ఆ మాట చదువుతారు. రెండవ దినవృత్తాంతములు 13వ అధ్యాయం. 2 దినవృత్తాంతాలు 13వ అధ్యాయం. 2 దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2 దినవృత్తాంతములు 13వ అధ్యాయం. అక్కడ దేవతలను పెట్టినప్పుడు 2 దూడలను పెట్టినప్పుడు ఇక్కడ జరిగినటువంటి పని మనం చూసామంటే దానికంటే ముందు క్షమించండి, మనం చదువుకున్నాం. మొదటి రాజులు ఇక్కడ 2 దినవృత్తాంతాలు 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 20వ వచనం. 2 దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 20వ వచనం. 13, 20 చదవండి. అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరల బలము పొందలేదు, యెహోవా అతని మొత్తినందున అతడు మరణమొందెను. చూడండి, ఇక్కడ యెరోబాము చనిపోయేటప్పటికి ఇక్కడ రాజు ఎవరయ్యారు? అబియా. అంటే మొదటి రాజు ఎవరు? రెహబాము. రెండో రాజు ఎవరు? అబియా. అంటే ఇతను పరిపాలించిన ఎంతకాలం? 22 సంవత్సరాలు కదా. ఇతను 17 సంవత్సరాలు రెహబాము ఏమైపోయాడు? చనిపోయాడు. కానీ ఇతడు బతికే ఉన్నాడు. ఇక్కడ చనిపోయిన తర్వాత నెక్స్ట్ అబియా రాజు అయ్యాడు. అబియా టైంలో యుద్ధానికి వెళ్తాడు. అది అబియా టైంలో చెప్పాను మీకు. కొండ మీద నిలిచిండి వద్దు మాత రావద్దు యుద్ధం అని చెప్తాడు అబియా. కాబట్టి అది ఈ రోజులు చెప్పేశా. కాబట్టి ఇప్పుడు అబియా ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళిన తర్వాత అబియా అద్భుతమైన విజయాన్ని పొందాడు ఆ యెరోబాము మీద. ఏం చేస్తాడంటే మాటుగానులు పెడతాడు. పోయింది 8 లక్షలు అయితే వీళ్ళు 4 లక్షలతోనే జయిస్తారు యోధా వాళ్ళు. అన్న అబియా టైంలో చెప్పాను మీకు. అట్లా ఇంకా ఎప్పుడు కోలుకోలేకపోయాడు ఎవరు? యెరోబాము. ఎవరితో యుద్ధానికి వెళ్ళి? అబియా. ఆ తర్వాత ఏం జరిగిందంటే 20వ వచనంలో యెహోవా అతన్ని మొత్తినందున, అంటే యెరోబామును మొత్తిన అతను మరణమాయను. దేవుడు మొత్తడం అంటే దేవుడే చంపాడు. చెప్పండి ఏంటంట? దేవుడే ఎవరిని? యెరోబాముని. అబియా కాదు. కనుక యెరోబాముని దేవుడే మొత్తాడు. అంటే దేవుడే చంపాడు. నువ్వు ఎక్కడున్నావు అసలు? ఎక్కడి నుంచి ఎక్కడ తీశాను? నువ్వు ఒక దాసుడు కాదు, పనివాడు కాదు. నీ స్థానం ఏంటి? నీ స్థితి ఏంటి? నేను ఎక్కడ పెట్టాను? 10 గోత్రాల మీద నిన్ను పెట్టి నువ్వు చేసే పని ఏంటి? ముందున్నటువంటి కీడు చేస్తావా? ఇక నువ్వు కాదా, నీ సంతతి కూడా ఉండదు. నీ పిల్లలు కూడా ఆకాశ పక్షులు బయట ఆకాశ పక్షులు, లోపలితే కుక్కలు తింటాయి. పూర్తి నిర్మూలం అవుతుంది. నువ్వు ఉండటానికి వీల్లేదని దేవుడే చంపాడు. దేవుని చేత చంపబడిన వ్యక్తి యెరోబాము 1. ఎంత భయంకరం చూసారా? యెరోబాము వేసినటువంటి బీజం. ఇంత చెప్పేది యాజకుల గురించి కూడా ఒక మాట చదువుదాం. మొదటి రాజులు 13వ అధ్యాయం. మొదటి రాజులు 13వ అధ్యాయము. మొదటి రాజులు 13వ అధ్యాయం 33, 34 వచనాలు. అక్కడ యాజకులందరినీ ఏం చేశాడంటే అతడు? మొదటి రాజులు 13వ అధ్యాయము 34, 35 వచనాలు. 33, 34. మొదటి రాజులు 13వ అధ్యాయము చదవండి. 33. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గం విడిచిపెట్టగా సామాన్య జనుల కొందరిని ఉన్నత స్థలం యాజకులు నియమించాను. తనకిష్టమైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారి ఉన్నత స్థలములను యాజకులుగా నియమించాను. కాబట్టి ఇతడు ఏం చేశాడంటే తనకిష్టమైన వారి నుంచి అంట యాజకులుగా పెట్టారు. కాబట్టి అక్కడున్న యాజకులందరూ ఇక్కడ లేరు అక్కడ. కాబట్టి అక్కడ యాజకులు ఏమి కల్పించకుండా తనకిష్టమైన వారిని యాజకులుగా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు చివరికి ఫైనల్గా యెరోబాముని మొత్తింది ఎవరంటే చెప్పండి, ఎవరంటే చంపింది ఎవరు? దేవుడే. కానీ యెరోబాము గురించి ఎన్నిసార్లు ఉందని చెప్పాము? 48 సార్లు మొదటి రాజుల్లో, 14 సార్లు రెండో రాజుల్లో, తర్వాత 14 సార్లు 2 దినవృత్తాంతాలు. కానీ ఇతని గురించి అన్నిసార్లు ఏమని రాయబడిందో కొన్ని విషయాలు మేము చదివేసి మనం ముగిద్దాం. ఇతని చరిత్ర అయిపోయింది. ఇప్పుడు చనిపోయాడు, మొత్తాడు దేవుడు. అయితే అతని గురించి అన్నిసార్లు ఏమని రాయబడింది? పదే ఆ మాట చూడండి. మొదటి రాజులు 15వ అధ్యాయం. 15వ అధ్యాయం మొదటి వచనం. మొదటి రాజులు 15వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. మొదటి రాజులు 15 మొదటి వచనం చదువుదాం. నెబాతు కుమారుడు రాజు యెరోబాము ఏలుబడిలో 18 సంవత్సరం అబియా యోధా వారిని ఇక్కడ అబియా రాజు అయితే అక్కడేమో యెరోబాము రాజు. తర్వాత 9వ వచనం, 15వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 20 సంవత్సరం ఆసా యోధా వారిని ఆరంభించాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆసా రాజు అయితే అక్కడేమో యెరోబాము, అంటే ఆసా టైంలో కూడా ఉన్నాడు ఇక్కడ. తర్వాత 29, 30 వచనాలు. ఇదే 15వ అధ్యాయము 29, 30 వచనాలు. 29, 30 వచనాలు చదువుతాం. ఇదే 15వ అధ్యాయం 29, 30. ఇతడు రాజు కాగానే
ఇతడు యెరొబోము సంతతి వారిని అందరినీ హతము చేసెను. ఎవరు? పైన బయష్ అనేటువంటి ఒక రాజు అవుతాడు కనుక యెహూ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే రాజు కాగానే క్షమించండి, బయష్ అనేటువంటి వాడు రాజు కాగానే అతడు చేసిన పని అంటే యెరొబోము సంతతి వారందరినీ కూడా హతము చేశాడు. ఎవరినైనా యెరొబోమును సజీవునిగా ఉండనీక అందరినీ నశింపజేసను. తన సేవకుడైన షిలోని అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఇది జరిగింది. చెప్పాడు కదా, నీ సంతతిలో ఒకడు కూడా ఉండడని. అలాగా యెరొబోము సంతంతా నిర్మూలమైపోయింది. 30 వచనం చదవండి, 30 అందరూ చదువుతాం. 30 తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు పాపము చేయట కారకుడైన యెరొబోము ఇశ్రాయేలు దేవుని యెహోవాకు కోపము పుట్టింపగా ఇలాగున జరిగాను. పాపము చేయటకు కారకుడైన యెరొబోము. తర్వాత 25 16 అధ్యాయం 25-26 వచనాలు చూడండి. 16 అధ్యాయము 25-26 వచనాలు. 16-20 ఒమ్రి యెహోవా దృష్టి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే దుర్మార్గంగా ప్రవర్తించెను. ఇతడు నెబాతు కుమారుడైన యెరొబోము దేని చేత ఇశ్రాయేలు పాపం చేయడం కారకుడైన దేవతలు పెట్టుకొని ఇశ్రాయేలు యెహోవా కోపం పుట్టించిన దానిని అనుసరించి ప్రవర్తించి. తర్వాత రాజైన వాడు ఒమ్రి. అంటే ఒక రాజు తర్వాత ఒకరి రాజు అవుతారు కదా, వాళ్ళందరూ కూడా ఎవరు అనుసరించారంట? యెరొబోము. అందుకే ఇన్నిసార్లు అతని గురించి రాయబడుతుంది. తర్వాత 12వ వచనం 16 అధ్యాయము చూడండి. 16 అధ్యాయము మొదటి వచనం కూడా చదువుతాం. మొదటి 2 వచనాలు. ఇదే మొదటి రాజులు 16 అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా హనానీ కుమారుని యెహోవాకు ప్రత్యక్షమై బయషును ఇలాగ సెలవిచ్చాను, నేను నిన్ను మంటలోని తీసి హెచ్చింపజేసిన ఇశ్రాయేలు వారు నా జనుల మీద నిన్ను అధికారిగా చేసింది. ఆయనను యెరొబోము ప్రవర్తించిన ప్రకారం నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారు నా జనులు పాపం చేయడం కారకుడవై వారి పాపం చేత నా కోపం పుట్టించున్నావు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఈ బయషా, ఒమ్రి, జిమ్రి వీళ్ళంతా ఇశ్రాయేల్ రాజులు. అంటే వీళ్ళందరి సందర్భంలో ఎవరు మాట చెప్తున్నాడు? యెరొబోము. వీళ్ళందరి టైంలో కూడా ఒక మాట చెప్పాడు. ఈ రాజు అందరి టైంలో ఒక మాట చెప్పాడు ఒక రాజు గురించి. ఎవరి గురించి చెప్పండి? వెరీ గుడ్. దావీదు చేసినట్టు నువ్వు చేయలేదు, దావీదు చేసినట్టు నువ్వు చేయలేదు అని ఎక్కడ? అంటే దావీదు మంచిగా పరిపాలించాడు కదా, మీరు అలా చేయలేదు ఎక్కడ చెప్పాడు? ఎక్కడేమో ఎవరు మాట తీసుకున్నాడు? మీరంత దుర్మార్గంగా ఉన్నారు, మీరంత యెరొబోములో ఉన్నారు, యెరొబోము చేసిన పాపం అనుసరించారని చెప్పేసి ప్రతి రాజు సందర్భంలో కూడా యెరొబోము గురించి మాట్లాడతాడు. కాబట్టి ఇలాగూ మనం చూసామంటే బయషా, ఏలా వీళ్ళందరూ కూడా మనం ఒక్కొక్క రాజు గురించి చూసినప్పుడు కూడా వాళ్ళందరి గురించి మనం చూస్తాం. ప్రతి రాజు మారినప్పుడు ఎవరి పేరు చెప్తాడు? నువ్వు యెరొబోములాగా చేసావు. కారణం ఏంటి? ఇప్పుడు ఒక మాటలో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ విగ్రహారాధనకి బీజం వేసింది ఎవరు? అది స్టార్టింగ్. చేసినటువంటి పని ఆ వంశమే కనుక అతని వంశం అనకూడదు, వంశం కూడా లేదు అతనికి. మిగతా వచ్చిన రాజులందరూ కూడా దాన్ని అనుసరించారు, దాన్నే పాటించారు. అలా ప్రజలందరూ చెడిపోవటానికి కారణం ఎవరంటే చెప్పండి, కారణం ఎవరంట? యెరొబోము. కాబట్టి ఇది యెరొబోము యొక్క చరిత్ర. కాబట్టి అలాగే యెరొబోము సంతతి కనుక వాళ్ళంతా పూర్తిగా నిర్మూలం అయిపోతారు. యెరొబోము దేవుడే చంపుతాడు కనుక మొత్తాడు. కాబట్టి నెక్స్ట్ ఇంకా అతను 48 సార్లు రాయబడింది కదా, ఇలాగే ఉంటుంది. ప్రతి రాజు దగ్గర ఏముంటుంది? యెరొబోము చేసినట్టు చేసావు, పాపము చేయడం కారకుడైన యెరొబోము అనే మాటే పదే పదే రాయబడింది. అంటే ఇతను అందరూ చెడిపోవటానికి పునాది వేశాడు. దావీదేమో ఒక మంచి దానికి, నా సేవకుడైన దావీదు యథార్థం ఉన్నట్టు మీరు యథార్థంగా నడవలేదు. అతను చెప్తే ఇతని గురించి ఏమో యెరొబోము చేసినటువంటి పాపము అనేకుల ఆ పాపానికి కారణమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇతను చేసిన పొరపాటు ఎంత భయంకరమైంది, చివరికి తన సంతతి కూడా లేకుండా అయిపోయింది. అహియా ప్రవక్త ఎంతో చక్కగా చెప్పాడు. అసలు యెరొబోము ఆలోచించుకుని నువ్వు ఎవడు అసలు? ఒక దాసుడు కదా, ఒక పనివాడు కదా, యవనస్తుడు కదా, బలంగా ఉందాం రాజుకి పెట్టుకున్నాడు కదా, దేవుడు చెప్పాడు కదా నేను 10 గోత్రాలు నీకు ఇస్తున్నాను, నేను నిన్ను అంగీకరించాను. నువ్వు కానీ దావీదులాగా ఉంటే దావీదు సంతతిలాగా నీ సంతతి కూడా ఉండదని చెప్పాడు కదా, నీకెందుకు ఆ భయం ఎందుకు? వీళ్ళందరూ వెళ్ళిపోతారనేటువంటి ఆ సొంత ఆలోచన ఎందుకు? దేవుణ్ణే పక్కన పెట్టేస్తావా? దేవుణ్ణి విసర్జించేస్తావా? దేవుని ప్లేస్లో మరొక దేవుని పెడతావా? దేవుని పండుగలో మరొక పండుగ కల్పిస్తావా? నీకు ఎవరిచ్చాడు అధికారం? కాబట్టి నీ సంతతి ఉండటానికి వీల్లేదని చెప్పేసి పూర్తిగా మరి యెరొబోము సంతతి పూర్తిగా నిర్మూలమైందిగా మనం చూస్తాం. కాబట్టి నెక్స్ట్ ఎవరు రాజు అయ్యారు, ఆయన పరిపాలన ఎలాగుందో వచ్చేవారం మనము ప్రభు చిత్తమైతే వచ్చేవారం మనం చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన.
ఆ. ఉమ్. ఇంకా ఇంకా ఎవరైనా బాప్తిసం సిద్ధపడే వాళ్ళు ఉంటే మరి సిద్ధపడి చెప్పండి. ఆల్రెడీ 4 ఉన్నారంట. ఇంకెవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక మరి అంకులు చెప్పండి, ఇతరులు కూడా తెలియచేయండి, ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు, మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామపెడ స్తోత్రాలు. ఈ దినం ప్రభా మరి ఇశ్రాయేలు రాజుల్లో మొదటి రాజు యెరోబాము 1 గురించి మేము చూసాం. ఇతడు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడు, ఒక పనివాడు, దాసుడు, ఎఫ్రాయిము గోత్రం, తండ్రి నెబాతు, తల్లి జెరూహా, విధవరాలు. తండ్రి పనులు ఎంతో శ్రద్ధ ఉంది, బలాఢ్యుడు, యవనుడు, పనివాడు. అందుకే అధికారిగా రాజుగా పెట్టుకున్నాడు సొలొమోను. ప్రభా మరి వారి మీద అధికారి నిర్ణయించాడు. అహియా ప్రవక్త ద్వారా తన భవిష్యత్ చెప్పారు. అయినప్పుడు కూడా ఎంతో చక్కగా వివరించినప్పుడు కూడా యెరోబాము చేసిన ఆ భయంకరమైనటువంటి పొరపాటు ప్రభా తరతరాలకు కూడా విస్తరించింది. అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాన్ని పాటించారు. అందుకే వాళ్ళందరూ చెడిపోవడానికి పునాది యెరోబాము వేశాడు. అందుకే యెరోబాము చేసిన పాపం, యెరోబాము చేసిన పాపం, యెరోబాము చేసిన పాపం అనే పాట రాయబడింది. కారణం ఏంటంటే మొదటి తొలి రాజు ఎలాగ ఉండాలి మీరు ముందే చెప్పారు, నువ్వు దావీదులాగా ఉండు, నీ సంతతిని స్థిరపరుస్తానని. కానీ అలాంటి పని యెరోబాము చేయలేదు తండ్రి. కాబట్టి తను ఎంత దుర్మార్గంగా బలిపీఠాలు కట్టి దానిలో బేతేల్లో బంగారు దూడలు పెట్టి పండుగలు నిర్ణయించి తానే బలర్పించని బలిపీఠం ఎక్కాడు. మీరు ప్రేమించి యోధాల నుంచి ప్రవక్తను పంపించి కూడా మాట్లాడారు, దర్శించారు. అతను చెప్తున్నారు వద్దని, అయినప్పుడు కూడా తన దుర్మార్గం విడిచిపెట్టలేదు ప్రభా. అంత మాత్రమే కాదు, తన పిల్లడు చనిపోదని ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు పంపిస్తున్నాడు విచారణ. తండ్రి ఎంత భయంకరం! చివరికి పిల్లలు చనిపోవటము ప్రభా, సంతతి నిర్మూలమైపోయింది. చివరికి దేవుని చేతే చంపబడ్డాడు. ఎంత ఘోరం ఇది, ఎంత భయంకరం! దేవుడే నియమించాడు. కాబట్టి ఈ రాత్రి ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. మా జీవితాల్లో మేము కూడా ప్రభా మీరు ముందు హెచ్చరిస్తున్నప్పుడు మేము జాగ్రత్త పడాలి, సరి చేసుకోవాలి. మా తరతరాలు కూడా, మా పిల్లలకు కూడా మేము ఆస్వాదంగా ఉండాలంటే మేము చేసిన పనులే. యెరోబాము చేసిన పనిని బట్టి ప్రభా తన కుటుంబం ఎలా పాడైపోయిందో మేము చూసాం. కాబట్టి అతను వేసిన బీజం ఎంతో భయంకరము కనుక అందుకే ఉన్న వారందరికంటే అధికమైన కీడు చేసిన వాడిగా నీ వాక్యం రాయబడింది. అలా మేము చేయకున్నట్లుగా ఇవన్నీ వింటున్నప్పుడు మేము చేసే తీర్మానాలు, చేసే పనుల యొక్క ప్రభావము, దాని తీవ్రత, పర్యవసానం భవిష్యత్తులో ఎంతో భారీ మూల్యం చెల్లించుకోవాలి. కాబట్టి మేము వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని, దావీదులాగా మీకు అనుకూలంగా జీవించాలని మాట్లాడేందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి బాప్తీసానికి కూడా అడుగు సిద్ధంగా ఉన్నారు తండ్రి. ఇంకా ఎవరైనా సిద్ధంగా ఉంటే సిద్ధపరచండి, ఆ కార్యక్రమం దీవెనకరంగా చేయమని. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ దీవెనలతో నింపి నడిపించమని వందనాలు చెల్లించుకుంటూ భవిష్యత్ సేవ కూడా సిద్ధపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మిక నిర్ణయ సహవాసము చేర్చిన మనకును, తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. అందరికీ ప్రైజ్ లార్డ్.